సో ఈరోజు ఈ ప్రొడక్ట్స్ వాడి ఎవరైతే వాళ్ళు మంచి రిజల్ట్స్ తీసుకున్నారో వాళ్ళు మీ టెస్టిమోనీస్ అన్ని షేర్ చేసుకోవచ్చు అండి. సో మీరు ప్రో టెస్టిమోనీ ఎవరైతే షేర్ చేసుకోవాలనుకున్నారో హ్యాండ్ రైస్ చేస్తే మీకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే హ్యాండ్ రైస్ చేయొచ్చు, హ్యాండ్ రైస్ చేస్తే మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తానండి. రామకృష్ణ గారు అండ్ నవనీత్. రామకృష్ణ గారు మీకు అన్మిట్ ఆప్షన్ ఉంది. సో నేను మన అర్బనిజం స్టార్ట్ చేశానండి. సో ఇంతకుముందు స్టార్ట్ చేశాను కానీ నేను పర్ఫెక్ట్ లేదు. ఇప్పుడు రెగ్యులర్ స్టార్ట్ చేస్తున్నాను. టెస్ట్ మరి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆల్రెడీ ఇది 5th డే. మీరు మాట్లాడడానికి ఇబ్బంది అవుతుందని చూసుకోండి. ఏం కాదు సార్. సార్ మీ టెస్ట్ మరి స్టార్ట్ చేయండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు 160వ రోజు ఎస్ఎఫ్ఎస్ జూమ్ మీటింగ్ లో ఉన్న డైనర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి, అలాగే డైనర్స్ మన కోర్ లీడర్స్ కి అందరికి గుడ్ మార్నింగ్ సార్. మై నేమ్ ఈజ్ బండారు రామకృష్ణ. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను ఫిబ్రవరి 10వ తారీఖు జాయిన్ అయ్యాను సార్. ఈ రోజుకి 120 రోజులు జాయిన్ అయ్యాను ఈ కంపెనీలో, మన డైనర్స్ కంపెనీలో. అలాగే మనం ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి నాకు ప్రోడక్ట్ వచ్చింది. నేను ప్లాటినం తీసుకున్నాను. ఆ రోజు నుంచి అర్బనిజం ప్లస్ రొసంటా వాడాను సార్. ఒక 5 బ్యాగ్సెస్. నాది 5 ఇంచ్ లాస్ అయ్యాను సార్. 4 kgs వెయిట్ లాస్ అయ్యాను. అలాగే తర్వాత మన మార్చి 31 వరకు ఈ ప్రోడక్ట్ వాడాను. తర్వాత సార్ వాయిస్ కరెక్ట్ అయింది సార్. ఓకే ఓకే. తర్వాత ఏప్రిల్ 1 నుంచి కొలాజన్ ప్లస్ ట్రిపుల్ రూట్ వాడాను సార్. నేను అవి ఒక 2 బాక్సెస్ వాడాను. నా పేస్ లో నేను రియల్ ఎస్టేట్ దానిలో బయట నేను ఇంజనీర్ గా పనిచేస్తాను సార్. నేను బాగా బయట అవుట్ సైడ్ తిరగటం వలన ట్యాన్ పట్టేసి బాగా నాది వీడియో ఆన్ అవ్వట్లేదు సార్ సునీల్ గారు. ఓకే సార్. అలాగే నాది బాగా ట్యాన్ పట్టేసి మామూలు బాగా ఇదిగుండేది. కొలాజిన్ వాడిన తర్వాత నా ఫేస్ మొత్తం బాగా ఓకే ఓకే సార్. ఆ ఫేస్ మొత్తం బాగా గ్లో వచ్చేసి మంచి ఇదిగా తయారయ్యాను సార్. ఈ డైనస్ కొలాజిన్ వాడిన తర్వాత కానీ, రోసంటా వాడిన తర్వాత కానీ, ఈ ప్రోడక్ట్ మొత్తం దీనిలో నేను ఫిబ్రవరి 15 నుంచి వాడి ఈ 120 రోజుల్లో నేను చాలా అందాన్ని తెచ్చుకున్నాను. ప్లస్ ఆరోగ్యం కూడా. నేను ఇదివరకు సైట్ లోకి వెళ్ళినప్పుడు కొంచెం సాయంత్రం వచ్చేతలకి కొంచెం బాగా ఇదిగా స్ట్రెయిన్ అయిపోయి బాగా ఇదయ్యేవాడిని సార్. ఇప్పుడు డైలీ ఇంత యాసకాలంలో కూడా నేను తిరిగినా కూడా నాకు స్ట్రెయిన్ అనేది లేకుండా మంచి ఇంకా ఇదిగానే ఉంటున్నాను. అంటే ఈ కొలాజన్ ఈ 4 ప్రొడక్ట్స్ వాడిన తర్వాత అలాగే మన ప్రతి ఒక్కళ్ళు కూడా కొలాజన్ ప్రొడక్ట్స్ వాడండి. దీనిలో మంచి రిజల్ట్స్ ఉంది. దీని వలన ప్రయోజనం ఉంది. మంచి ఇది ఉంది. నేను అలాగే 10 రోజుల్లోనే మలేషియా అచీవ్మెంట్ అయ్యాను. తర్వాత కపుల్స్ మలేషియా అచీవ్మెంట్ అయ్యాను. స్టార్ అయ్యాను సార్. ఈ 120 రోజుల్లో నేను ఈ మలేషియా ఈ డైనర్స్ గ్లోబల్ దీనిలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన డైనర్స్ మన ఎస్ఎఫ్ఎస్ కోర్ లీడర్స్ తాడి శివసార్ గారికి, రెంటల్ గోపి గారికి, లింగన్ గారికి, నోవా గారికి, నజీర్ ఖాన్ గారికి, సునీల్ సార్ గారికి, అలాగే మన ఇండియా హెచ్ఆర్ మేనేజర్ జయరాజ్ గారికి, శంకరాజ్ సార్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు సునీల్ సార్ లీడర్. థ్యాంక్ యూ. డైనర్స్ గ్లోబల్ డీల్ విత్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Yes sir, thank you for your valuable testimony. అండ్ అదేవిధంగా నెక్స్ట్ నవనీత్ గారు హ్యాండ్ రైస్ చేశారు. సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ నవనీత్ గారు. సార్ నమస్తే సార్. అందరికీ నమస్తే. నేను లలిత గజ్జ, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కళాశాల నుంచి మాట్లాడుతున్నాను సార్. డైనస్ గ్లోబల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. నేను మే 30న నన్ను మా బ్రదర్ బిఎస్ గారు అంటే సారు
జాయిన్ చేశారు మా అప్లైన్ గారు. అయితే నేనైతే మొహమాటానికే సరేలేండి ఐడి తీసుకోండి అని చెప్పాను సార్. ఎందుకంటే ప్రీవియస్ కంపెనీలో బాగా దెబ్బతిన్నాం కాబట్టి, అండ్ ప్రీవియస్ కంపెనీలో నేను ప్రొడక్ట్ యూజ్ చేస్తే నాకు మంచి రిజల్ట్ వచ్చింది. నేను మంచి టెస్ట్ మనీ కూడా చెప్పేదాన్ని. 6 మంత్స్ ప్రోడక్ట్ యూజ్ చేయడం ఆపేసినాక మళ్ళీ నాకు హెల్త్ ఇష్యూస్ రొటీన్‌గా మళ్ళీ ముందు ఎలా ఉన్నానో అలా అయిపోయాను. ఆ 2 కన్‌ఫ్యూజెస్ వల్ల నేనసలు ఇందులో జాయిన్ అవ్వాలని అనుకోలేదు సార్. కానీ తర్వాత టెస్టిమోనియల్ విన్నాను. ఒక వారము ఒక 2, 3 డేస్ అలా విన్నాను. విన్నాక నేను మే 7వ తేదీన డబ్బులు పంపించాను సార్. అక్కడికి 3 రోజులు, 4 రోజుల్లో నాకు ప్రోడక్ట్ వచ్చింది. లిఫ్ట్ మ్యాక్స్ ఒక 4 డేస్ యూజ్ చేసినాక అర్బనిజం యూజ్ చేయడం మొదలుపెట్టాను సార్. అయితే నాకు వండర్‌ఫుల్ రిజల్ట్ వచ్చింది సార్. నేను పూర్తిగా రిజల్ట్ వచ్చినాకే దీనిలో బిజినెస్ చేయాలి, 10 మందికి పరిచయం చేయాలి. దానిలాగే రివర్స్ అయితే మళ్ళీ నేను మా ఫేస్ వాల్యూ పోగొట్టుకుంటానేమో అనే ఒక డైలమాలో ఉండేదాన్ని. సో, నేను రిజల్ట్ 3 డేస్‌లోనే చూసాను సార్. అంటే లిఫ్ట్ మ్యాక్స్ వాడిన 4 డేస్‌లో అర్బనిజం వాడాను. అర్బనిజం వాడిన 3 రోజుల్లో, అంటే లిఫ్ట్ మ్యాక్స్‌కి 7 రోజులైంది. అర్బనిజంకి 3 రోజులైంది. ఆ టైంలో నేను రిజల్ట్ చూసాను సార్. ఏం రిజల్ట్ చూసానంటే, నాకు బ్రెస్ట్‌లో కణతలుండేవి. క్యూర్సెల్ యూజ్ చేసినాక నాకు పూర్తిగా అంటే నొప్పి మొత్తం తగ్గిపోయింది. పీరియడ్స్ వచ్చిన టైంలో చాలా ఎక్కువ పెయిన్, లేవలేనంత జ్వరం వచ్చేంత పెయిన్ వస్తది. అలాంటిది అది తగ్గిపోయింది. కానీ కణతలైతే తగ్గలేదు. అండ్ రొటీన్ మళ్ళీ మొన్న స్టార్ట్ అయింది. లాస్ట్ మంత్. సో, మళ్ళీ ఇది తిరగబడిందంటే దేన్ని నమ్మకూడదేమో అనే డైలమాలో ఉండేదాన్ని. ఇది యూజ్ చేసిన తర్వాత లిఫ్ట్ మ్యాక్స్ నాకు ఒక్క బాక్స్ అందింది. అది అయిపోయింది. అర్బనిజం ఫస్ట్ బాక్స్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బాక్స్‌లో ఇంకా 3 డేస్‌కే ఉంది. అయితే నాకు కణతలు లోపలున్న పిక్కల్లాంటివి పోవడమే కాకుండా, ఎవరు తప్పుగా అనుకోకండి. అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్, నా బ్రదర్స్ అని నేను చెప్తున్నా. నాకు బ్రెస్ట్ సైజ్ బాగా తగ్గింది. ఇదివరకు ఆ పిక్కలు ఉండడం వల్ల నాకు కొంచెం ఎక్కువ అనిపించేది. సో, దానివల్ల నాకు తగ్గడం, చాలా తేలిగ్గా ఉండడం. అండ్ అర్బనిజం వాడిన 3 రోజుల్లో నాకు పొట్ట బాగా లైట్ వెయిట్ అయింది. అండ్ ఫుడ్ అయితే బాగా కంట్రోల్ అయింది. ఆకలి ఎక్కువేస్తుంది నాకు. ఆకలైతే చాలా ఎక్కువ ఆకలేస్తుంది. ఇంతకుముందు నాకు ఆకలి అనిపించేది కాదు. ఎలా అంటే ఉదయాన్న 8, 8:30కి నేను చద్దన్నం తింటాను. మజ్జిగన్నం, పెరుగన్నం, గంజన్నం ఏదో ఒకటి తింటాను. ఆఫీస్‌కి టైం అయిపోద్ది కాబట్టి టిఫిన్స్ ఏం చేయను. అండ్ నైట్ 8:30, కరెక్ట్‌గా 8కి టీవీ దగ్గర కూర్చొని మరి భోంచేసేస్తాను. మధ్యలో లంచ్ 1కి. అంతే, మధ్యలో స్నాక్స్ ఏం తినను. బలవంతంగా ఎవరైనా పార్టీ ఇస్తే గనక సుప్పులో చేయగడల ఆఫీస్‌లో పంచుకుంటాము. ఏవో స్వీట్స్ ఏవన్నా. కానీ నాకు స్నాక్స్ తినే అలవాటు లేదు. మనం ఈ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత నాకు టైంకి ఆకలేస్తుంది. ఎలా 7:30కి అంతా నాకు ఆకలేస్తుంది. అలాగని ఎక్కువ తినలేను. ఎంత మోతాదులో తినాలో అంత మోతాదులో తింటున్నా. మళ్ళీ 11కి అలా ఆకలేస్తుంది. మామిడి పళ్ళు ఉన్నాయి కాబట్టి మామిడి పండో, ఏ చెక్కిలాలు ఏవో ఒకటి తింటున్నా. మళ్ళీ 1కి ఆకలేస్తుంది. చక్కగా కొంచెం అన్నం తింటున్నాను. మళ్ళీ 3:30కి ఇలాగా మళ్ళీ ఆకలేస్తుంది. ఇదేంట్రా బాబు, నాకెప్పుడు స్నాక్స్ అలవాట్లేదు. కానీ ఏదో ఒకటి తింటే చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగని నాకు బాగా వెయిట్ లాస్ అంటే నేను సన్నబడలేదు. అంత ఎక్కువ సన్నబడలేదు. జస్ట్ లాస్ అయ్యాను. ఎందుకంటే ఏంటి అన్నీ సరిపోతున్నాయి. నాకు నచ్చిన డ్రెస్ ఒకటి మీకు ముందు ఇదివరకు చెప్పినట్టున్నా, పింక్ డ్రెస్ నాకు చాలా ఇష్టమని. అది కూడా బాగా సరిపోయింది. నేను ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా, ప్రొడక్ట్ ప్లాన్ అది చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ డ్రెస్ వేసుకునే వెళ్ళాను. అది చూయించుకున్నాను కూడా. చాలా బాగా సరిపోయింది ఇలాగంటే ఆయన కూడా మిగతా టెస్టిమోనియల్ విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే నేను ఈరోజు టెస్టిమోనీ చెప్పడానికి ఏంటంటే రీజను, అతి తక్కువ కాలంలో నాకు రిజల్ట్ రావడం వల్ల నేను నమ్మి ఒక 5 డేస్ అయింది సార్ నేను ప్లాటినం అయ్యి. 5 డేస్ తర్వాతనే నేను ఈ 5 డేస్‌లోనే నేను బిజినెస్ మొదలుపెట్టానండి. నిజంగా చెప్తున్నా. ముందు నుంచి అందరికి లింక్ పంపించేదాన్ని గానీ, ఎవరికీ జూమ్‌లోకి ఇన్వైట్ చేసేదాన్ని కాదు. అక్కడక్కడ 1, 2 బేసిక్‌లు ప్రీమియంలో ఒక 3, 4 పడ్డాయి అంతే. జస్ట్ ప్రోడక్ట్ వాడండి. ఈ ప్లాన్ చెప్పేసరికి నేను ఈ 1 వీక్‌లో సార్, మీరే చూసుంటారు మేబీ. నేనెప్పుడంటే మే 25న ఏసాను సార్ ప్లాటినం. మే 25న నేను వేశాను ప్లాటినము. ఈరోజు నా ఇన్‌కమ్ వచ్చేసి రూ. 68,280 సార్.
నాకు సూపర్ మేడం. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఏంటంటే అందరూ నెల లాస్ట్ లేదంటే వేసేటోళ్ళు. ఈ రోజు కూడా నాకొక ప్లాటినం ఉంది. సారీ అదే ప్లాటినం. ప్లాటినం ఈ రోజు కూడా ఉంది. ఎందుకంటే నిన్న టైం అయిపోయిందని వేయలేదు. మనీ కూడా నాకు పంపించేసారు వాళ్ళు. ఈ రోజు ఒక ప్లాటినం ఉంది. సో, ఆ ప్లాటినంతో ఇంకా నా ఇన్‌కమ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకా 1 తేదీ తర్వాత ఒక 4 ప్రీమియంలున్నాయి. ఈ 1 మంత్‌లో నేను జాయిన్ అయిన మా బిఎస్ సారు నన్ను జాయిన్ చేసిన 1 మంత్ తీసుకున్నా సరే, నేను మేబీ 1 మంత్‌లో 1,00,000 సంపాదించినట్టే సార్. నాకీ అవకాశం ఇచ్చి, ఇంత చక్కగా ప్రమోట్ చేసిన బిఎస్ సార్‌కి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. సభాముఖంగా థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ శివ సార్. మీ ప్లాన్ విన్న తర్వాతే నేను కనెక్ట్ అయ్యాను. బిఎస్ గారు ప్లాన్ చెప్తాను, ప్రొడక్ట్ గురించి చెప్తానన్నారు. బట్ నాకెందుకో ఇంట్రెస్ట్ రాలేదు. ముందు ప్రీవియస్ కంపెనీని దృష్టిలో పెట్టుకొని నేను వినలేదు. ఒకసారి మీరు జూమ్ ఒక్కరోజు వినండి మేడం విన్న తర్వాత మన మీద నిర్ణయం తీసుకుందాం అన్నారు. అంతే. ఒకటి 2 సార్లు విన్నాను. ఇది విని నేను అంటే అదే ఒక టెస్టిమోనియల్ సెషన్ విని నేను దీనిలో ఇన్వాల్వ్ అయ్యాను. నాకు ఈ అవకాశం ఎస్ ఇచ్చినందుకు మేడం. చాలా థాంక్స్ అండి. ప్రతి ఒక్కరు దీన్నైతే నమ్మండి సార్. ఎందుకంటే ప్రతి ప్రొడక్ట్ బావుంది. ప్రతి ప్రొడక్ట్ ఇప్పుడు నా టీమ్‌లో చాలా మంది ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక్కొక్కటి ప్రతిది వాడారు. ఒకళ్ళు ట్రిపుల్ రూట్ కాఫీ వాడారు. ఒకళ్ళు రసంటా వాడారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొడక్ట్ వాడి ఒకటి పూర్తిగా 15 రోజులు అయ్యేసరికి రిజల్ట్ చూపించేస్తున్నారు. చాలా బావుంది మేడం. చాలా చాలా బావుంది. మాకు పరిచయం చేసినందుకు చాలా థాంక్స్ అండి. మేము ఇక బిజినెస్ చేయాలనుకుంటున్నాం. అలా చెప్తుంటే నాకైతే పట్టరాని సంతోషమేస్తుంది. మళ్ళీ ఇంకొకటేంటంటే నేనిక్కడి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వర్క్ చేయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ కావాలి. మన టీమ్ మెంబర్స్ సపోర్ట్ కావాలి. నా టీమ్‌లో నా ఫ్యామిలీ మెంబర్స్‌లా నేను చూసుకునే ప్రతి ఒక్కరికి, సార్ వాళ్ళందరికీ, మేడమ్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. వాళ్ళందరూ సపోర్ట్ చేయబట్టి వాళ్ళేమన్నారంటే, "మేడం నిజంగా అండి మీ రిజల్ట్ చెప్పారు కదా! ఆ రోజు నాకు చాలా బాగా నచ్చింది. అందుకే నేను తీసుకున్నాను. మీరందరికీ చెప్పండి. ఎందుకు మొహమాట పడుతున్నారు? ఏం కాదు. ప్రీవియస్ ప్రొడక్ట్ లాగా ఇదే మళ్ళీ జబ్బుని తిరగబడనివ్వదు. ఎందుకు మొహమాట పడుతున్నారు? మేమున్నాం గదా! మీరు చెప్పండి. అవుద్ది. మీ వల్ల అవుద్ది. మీరు తెలియట్లేదు. మీరు చెప్పట్లేదు అంతే. మీరు ముందుకు రండి" అని నాకు ఫోర్స్ చేసి ప్రతి టైమ్‌లో జూమ్‌కి అటెండ్ అయ్యారా లేదా నా లైఫ్ లైన్స్ నాకు అడుగుతారు సార్. వాళ్ళుండబట్టే నేను ఈరోజు ఈ స్థానానికొచ్చాను. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. థాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఇంతవరకు భరించినందుకు ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టెస్టిమోనీ. సో ఇక్కడ ఈ ఎస్ఎఫ్ఎస్ సిస్టంలో ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసి మాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్ళడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో కంపల్సరిగా మీ అందరి సపోర్ట్ ఉంటుంది. మీరు ప్రొడక్ట్స్ వాడండి, మంచి రిజల్ట్స్ తీసుకొని వాటిని షేర్ చేస్తూ మంచి ఇన్కమ్స్ కూడా తీసుకోవచ్చు. చాలా మంది చూస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టెస్టిమోనీ వన్స్ అగైన్. సో నెక్స్ట్ వచ్చేసి మంజుల గారు హ్యాండ్ రైజ్ చేశారు. మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మన మార్నింగ్ ఫ్యామిలీ మేడం. మెంబర్స్ అందరికీ కూడా డైనస్ గ్లోబల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. రియల్గా ఇంతసేపు మేడం చెప్పినట్టుగా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ను మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా తీసుకున్న వాళ్ళు 4 డేస్ 3-4 డేస్లోనే మంచి ఉంది అని చెప్పేసి మనల్ని ఇంకా రమ్మని చెప్పేసి తీసుకుంటామని చెప్పడం నిజంగా కూడా రియల్ గ్రేట్ సార్. మన కంపెనీ గ్రేట్ అనుకోవచ్చు. మేడం చెప్పినట్టు నేను కూడా సార్ వెస్టేజీలో 2.5 ఇయర్ చేసినాను సార్. చేసి స్టార్లో ఉండి కారు కూడా అచీవ్ కావడం జరిగింది. నేను 2 ఇయర్స్ నాకు ఉన్నటువంటి డిసీజ్‌కు 2 ఇయర్స్ నేను దీంట్లో సప్లిమెంట్స్ వాడడం జరిగింది. వాడినన్ని రోజులు మాత్రం రిజల్ట్ ఉంది సార్. తర్వాతకి మళ్ళీ యథాస్థానంలోనే ఉండిపోయినాను. నాకు వెంకట్ సార్, లింగన్న సార్, నాగరాజ్ సార్ వీళ్ళొచ్చి నాకు ఇది బావుంటదిరా అని చెప్పేసి వివరించడం జరిగింది. దానికి నేను రొసంటా ఒకటి, లిప్ మ్యాచ్ ఒకటి 2 తీసుకొని వాడిన 4 రోజులకే మళ్ళీ వెంకట్ సార్ నాకు ఫోన్ చేసి "ఎట్లా ఉంది మేడం" అంటే వాపులు మొత్తం తగ్గినాయి సార్. నాకు చెప్పుకోకూడనిది ఇంకొకటేందంటే సార్ నాకు పైల్స్ కూడా ఉన్నది. దీనికి
తగ్గుద్ది అనే ఆలోచనలో లేను. నేను ఓన్లీ థైరాయిడ్ కండు వాపులు బాగుండేను. ఈ రెండిటికనే నేను తీసుకున్నాను సార్. కానీ డబుల్ కమిటా అయిపోయింది సార్ నాకు ఇక్కడ. ఏందంటే నేను దీనికి తీసుకొని వాడినా గానీ అది గూడా క్యూర్ అయింది గదా! నా అదృష్టం అని జెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను సార్. చాలా బావుంది. నేను గూడా గురువారం నైటు నేను ప్లాటినం తీసుకోవడం జరిగింది. రోజు వెళ్తున్నాం సార్. ఫస్ట్ తారీఖు నుంచి మాకు వరుసగా రోజు ప్లాటినంలోనే ఉన్నారు. అందరిని గూడా జమ చేసుకోవడం జరిగింది. నేను గూడా ఇప్పుడు ముందుకు పోవడానికి మేడం ఏ విధంగా అయితే నాకింత అమౌంట్ వచ్చిందని హ్యాపీగా చెప్పుకుంటున్నారో, నేను గూడా ఈ ఫస్ట్ తారీఖు, రెండో తారీఖులో ఇంత మంచి అమౌంట్ తీసుకుంటా అని జెప్పేసి అనుకుంటున్నాను సార్. ఇంకొకటి సార్ వాళ్ళు జెప్పిర్రు ఏ సెల్ఫ్ ఒకటి మన బాడీలో ఏదన్నా ఖరాబయినప్పుడు అది మళ్ళా పక్కదానికి గూడా అంటియడం జరుగుతది. ఆ అవయవాలు గూడా ఖరాబవుతాయి అని జెప్పేసి వివరించడం జరిగింది సార్. వాస్తవంగా మనం ఫ్రూట్స్ తీసుకుంటాం సార్. ఏదైనా ఫ్రూట్స్ తీసుకొచ్చి పెడతాము. ఒక్క ఫ్రూట్ ఖరాబయిందనుకోండి, ఆ పక్కనున్న ఫ్రూట్స్ అన్నీ గూడా ఖరాబయితాయి సార్. అంటే దీనికున్నటువంటి డిసీజ్ వాటికి గూడా అంటడం, అవి గూడా ఖరాబయితాయి. అట్లనే మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ గూడా ఆ విధంగానే ఒకదానికొకటి ఇట్లా ఖరాబవుతూ వస్తాయి గాబట్టి ముందు దశలోనే ఫస్ట్ దశలో ఉన్నప్పుడే మనం మన ప్రొడక్టును వాడి మన డిసీజులన్నీ గూడా మనం కాపాడుకొని అంటే డిసీజులోంచి బయటకొచ్చి మన ఆరోగ్యాన్ని కాపాడుకొని ముందుకు పోతాం అని జెప్పేసి దీంట్లో నమ్మకం వచ్చింది సార్. ఎవరికైనా గానీ నమ్మకంగా చెప్పడం జరుగుతుంది సార్. రోజు గూడా నేను ప్లాటినం అయిన కాడ్నుంచి వెంకట్ సార్‌ను, నాగరాజ్ సార్‌ను అసలు నిద్రపోనియట్లేను సార్. ప్రతిరోజు వెళ్తున్నాం ఫీల్డ్‌కు. ఈ దట్ ఈస్ మన డైనోస్ అని జెప్పేసి చెప్తున్నాం. ఒక 1 మంత్‌లో నేను 150 తీసుకుంటా, 1,50,000 తీసుకుంటా అనే నమ్మకం నాకొచ్చింది. ఇంకా నేను బయట ఉన్న వాళ్ళందరి డిసీజులు గూడా వాళ్ళను డిసీజుల నుంచి బయటేసి, నాతో పాటు 10 మందికి గూడా ఆరోగ్యాన్ని ఇస్తూ, నేను గూడా ముందుకు ఆరోగ్యంగా పోతా అని జెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి లింగన్న సార్‌కి, వెంకట్ సార్‌కి, నాగరాజ్ సార్‌కి, మన డైనోస్ గ్లోబ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి గూడా శివ సార్‌కి, అనిల్ సార్‌కి రుణపడి ఉంటా అని జెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు వస్తు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టెస్టిమనీ. సో ఇక్కడ మనం వాడింది సో లింగన గారు అన్నట్టే కొంచెం ఇబ్బందిగానే ఉంది. సారీ. సో ఇక్కడ మనం ప్రతిరోజు చాలా ప్రొడక్ట్స్ ని మనకు తెలియకుండానే మార్కెటింగ్ చేస్తుంటామని రెఫర్ చేస్తుంటాం. ఇక్కడ మన హెల్దీగా ఉండాలన్నా, మంచి ఇన్కమ్స్ తీసుకోవాలన్నా కూడా మనం ఈ ప్రోడక్ట్స్ వాడి హెల్దీగా మారి ఆ వచ్చిన రిజల్ట్స్ షేర్ చేయడం వల్ల, కేవలం షేర్ చేయడం వల్ల మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. మీరన్న 1.5 lakh కాదు, ఇక్కడ ఇంకా మీరు అనుకున్నంత ఇన్కమ్ కూడా ఇక్కడ సంపాదించుకునే అవకాశం ఉందండి, కేవలం మీరు వాడి ఆ రిజల్ట్స్ షేర్ చేయడం ద్వారా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టెస్టిమనీ. సో అదే విధంగా థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ విజయ గారు హ్యాండ్ రైస్ చేశారు. మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డైనోస్ ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ అందరూ. మార్నింగ్ మేడం. ఓకే సార్, నా పేరు వచ్చి విజయలక్ష్మి అండ్ హైదరాబాద్ లో ఉంటా సార్. నాకు ఈ డైనోస్ కంపెనీ కోసం నాకు జనవరిలోనే తెలుసు సార్. ఎందుకంటే శివ సార్ అండ్ నజీర్ సార్ చెప్పడం జరిగింది. అప్పుడు ఏంటంటే చాలా కంపెనీలు చూసాను, అలానే ఉంటుంది, ఇది కూడా ప్రొడక్ట్ బేసిక్ అంటున్నారని చెప్పి నేను లైట్ తీసుకున్నాను సార్. కానీ నాకు ఇక్కడ నజీర్ సార్ చాలా గ్రేట్ సార్. మా అప్లైనర్ సార్ వచ్చి, సార్ నాకు ఒకటే విధాలు ఒకటే ప్రొడక్ట్ చాలా బాగుంది మేడం, వాడండి, వాడి రిజల్ట్స్ తీసుకుని మీరు వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పారు. నేను లైట్ తీసుకుని ఒక 2-3 months వదిలేసిన సార్. ఏప్రిల్ నుంచి నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు 8 months నుంచి నిద్ర అనేది సరిగ్గా రావట్లేదు సార్. ఎందుకంటే నైట్ అంతా కూడా మేలుకుని ఉండేదాన్ని. 3-4 అయిపోయేది, ఏంది ఇలా జరుగుతుంది, ఏమన్నా అవుతుందా నాకు అని, చనిపోతానా అని కూడా అనుకున్నా సార్. బ్రెయిన్ డెడ్ అయితే చనిపోతానేమో అని అనుకున్నా. కానీ ఇదే విషయం నేను నజీర్ సార్కి చెప్పడం జరిగింది. సార్ ఒకటే అన్నారు, కొలాజిన్ వాడండి మేడం, కొలాజిన్ వాడడం వల్ల మీకు నిద్ర అనేది ఆటోమేటిక్గా వస్తుంది అని చెప్పారనమాట. అప్పటికి కూడా వినలే నేను. ఏదో వీళ్ళు బిజినెస్ కోసం ప్రమోట్ చేస్తున్నారులే, నన్ను తీసుకురావడానికి చెప్తున్నారులే అని అనుకున్నా. కానీ ఇంకా అలా నాకు నిద్ర అనేది చాలా తక్కువైపోయిందండి. నైట్ 10:30 నుంచి మార్నింగ్ 6 వరకు కూడా మేలుకొని ఉన్న రోజులు ఉన్నాయి నావి. టైం చూసుకోవటం, నైట్ ఐస్ పెట్టుకోవటం కళ్ళ మీద, చిన్న చిన్న చిట్కాలు పాటించడం అలా చేసేదాన్ని నేను నిద్ర కోసం. అలానే అర్బనిజం కూడా వాడానండి. నేను జనవరిలో శివసారి ఇవ్వడం జరిగింది.
సార్ దగ్గర తీసుకుని వాడాను కానీ నాకు అంత అనిపించలేదు అనమాట. రిజల్ట్ అంటే కొంచెం కనిపించింది కానీ ఎందుకో తెలియదు వదిలేసిన. అంటే ఏమో ఇలానే చెప్తారులే అని, ఒక పేమెంట్ ఒకటి ఎక్కువ ఉంది 5,000 కదా అన్నట్టు నేను వదిలేసిన. ఎప్పుడైతే నాకు ఒకరోజు జూమ్కి వచ్చాను ఇలానే మార్నింగ్, శివ సార్ ఒకటే చెప్పారండి, ఏంటంటే ప్రొడక్ట్ వాడండి, ఫస్ట్ బిజినెస్ కాదు. మీరు ప్రొడక్ట్ వాడి దాని గురించి తెలిసినాక మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయగలుగుతారు అని చెప్పారు. సరే నాకు ఎలానో నిద్ర రావట్లేదు, ఏంట్రా బాబు ఇది చనిపోతాను ఏంటి అని చెప్పి నేను కొలాజిన్ తీసుకున్నానండి. నజీ సార్ కాల్ చేశాను, సార్ నాకు కొలాజిన్ కావాలి కొంచెం పంపియండి సార్, చాలా ఇబ్బంది అవుతుంది నిద్ర లేకుండానంటే సార్ పంపించారండి. ఏమో నాకైతే కొంచెం నమ్మకం తక్కువనే ఉండే, కొలాజన్ వల్ల నిద్రపోతామా ఏంది, బయట బోల్ మెడిసిన్ ఉన్నాయి దానికి నిద్ర రావట్లేదు, దీనికి వస్తుందా అని అనుకున్నా. కానీ ఆ రోజు నేను స్టార్ట్ చేశానండి. ఫస్ట్ సెకండ్ డే నార్మల్ గానే ఉంది, థర్డ్ డే నుంచి నాకు 10:30 తర్వాత స్లీప్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుందండి. ఆ రోజు నేను 8 నెలల నుంచి నిద్రపోని నిద్ర అనేది ఆ డే నేను పడుకోవడం జరిగిందండి. మార్నింగ్ 8 అయినా కానీ నేను లేవలేదనమాట. అంటే మా పిల్లలు వచ్చి లేపడం జరిగింది. అంత మంచిగా నిద్ర పట్టేసిందండి. నాకు అనిపించింది అనమాట, చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉందిగా. అంటే మూడో రోజే మనకు రావటం ఏంటి నిద్ర అనేది నేను ఆలోచించాను. ఈ ప్రొడక్ట్ లో దమ్ము ఉందని అనుకున్నా సార్. అలానే నేను స్టార్ట్ చేశాను. థర్డ్ బాక్స్ అంటే 3 బాక్సులు కంప్లీట్ చేయాలన్నారు 45 డేస్. కంప్లీట్ చేసేసాను సార్. ఈ రోజు నేను ప్రొడక్ట్ అనేది తీసుకోవట్లేదు కానీ నిద్ర అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుందండి. చాలా మంచి ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయి ప్రొడక్ట్స్ లో. నాకు నచ్చింది సార్. నేను బిజినెస్ 10 డేస్ నుంచి స్టార్ట్ చేశాను. అంటే లాంచింగ్ కి విజయవాడ వచ్చాను సార్. ఆ మీటింగ్ కి రావడం జరిగింది అక్కడ. ఆ ప్రోగ్రామ్ చూసినాక నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను ప్లాటినం తీసుకున్నా సార్. నా టీంలో కూడా ఒక 5 ప్లాటినం తీసుకొచ్చాను. 1 lakh ఎబో ఇన్కమ్ తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మై గ్రేట్ అప్లైనర్స్ మరి నాకు నజీర్ సారే సార్. సార్ నుంచే నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది. అలానే నా హెల్త్ కాపాడుకున్నాను. డబ్బులు ముఖ్యం కాదండి, హెల్త్ చాలా ముఖ్యం అనమాట. డబ్బు ఉంటే హెల్త్ వస్తుందా అంటే రాదు కదా. కానీ ఇక్కడ హెల్త్ ఇస్తూ మనం డబ్బు అనేది సంపాదించుకుంటున్నాం. గ్రేట్ కంపెనీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టెస్టిమోనీ. చాలా చక్కగా కొలాజిన్ గురించి, దాని యాక్చువల్గా కొలాజిన్ వాడితే ఆ టేస్ట్ వేరుంటది, దాని రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. వాటి గురించి కరెక్ట్గా మనం అర్థం చేసుకోగలిగితే, ప్రోడక్ట్స్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే అద్భుతమైన బిజినెస్ చేయొచ్చు. మీరు 5 ప్లాటినమ్స్ కాదు, మీరు ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా మంచి బిజినెస్ చేసి మీ ద్వారా ఎంతో మందికి మంచి అవకాశం ఇస్తారు, మంచి హెల్త్ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టెస్టిమోనీస్ వన్స్ అగైన్. నెక్స్ట్ మనకి శేఖర్ గారు హ్యాండ్ రైస్ చేస్తున్నారండి. శేఖర్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో గుడ్ మార్నింగ్ డైనస్ లీడర్స్ అందరికి. సో నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. సార్ యాక్చువల్గా నేను ఈ కంపెనీలోకి వచ్చింది కూడా నేను బిజినెస్ చేయాలని కాదు, సో మనస్ఫూర్తి చెప్తున్నాను. బట్ ఇక్కడ అదర్ కంపెనీస్ చూసాను సార్. యాక్చువల్గా నేను 80 kgs ఉన్నాను. సో పొట్ట అనేది లావుగా ఉంటుంది. నేను ఎక్కడ వెళ్ళినా కూడా ఇన్షర్ట్ వేసుకొని వెళ్ళడము నాకు అలవాటు అనమాట. సో పొట్ట అనేది లావుగా ఉండడం వల్ల ఎక్కడైనా సీట్లో కూర్చున్నప్పుడు పెట్టుకున్న గుండీలు కూడా ఊడిపోయి బయటకు వచ్చేది. కొంచెము నాకు నామోషిగా ఉండేదన్నమాట. సో ఎలా నేను డైట్ మెయింటైన్ చేయాలి, నాకు ఒకటి సార్, నాకు డైట్ మెయింటైన్ చేయడం అనేది కష్టం. నా ఏదైనా ప్రోడక్ట్స్ వాడమని చెప్తాను, వాడడానికి నేను ముందుకు వస్తాను, బట్ ఎక్సర్సైజ్ చేయడానికి ముందుకు వస్తాను. కానీ నేను డైట్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేదన్నమాట. సో అదర్ కంపెనీస్లో నేను అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఏదైతే ఫుడ్ తింటున్నారో కంపల్సరీ పిక్స్ కూడా పెట్టాల్సి వస్తుంది. మీరు ఆ పిక్స్ పెడితేనే కనుక, పిక్స్ పెడుతూ ఈ ప్రోటీన్ పౌడర్ అనేది యూజ్ చేయాలి, మీరు ఆటోమేటిక్గా తగ్గుతారా అంటే, సో మీకు పిక్స్ పెడుతూ నేను డైట్ మెయింటైన్ చేస్తే ఈ ప్రోడక్ట్ వాడడం ఏం అవసరం ఉంది? సో అది అవసరమే లేదు. యాక్చువల్గా నేను డైట్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయలేకపోతున్నాను కాబట్టి నా చేతిలో లేదనేసి మీ దగ్గరికి వచ్చాను అన్నట్టుగా నేను అనుకున్నాను. సో నేను చాలా వెతికాను, బట్ నాకు విజయలక్ష్మి మేడం ద్వారా, సో నజీర్ సార్ ద్వారా నాకు ఇటువంటి అవకాశం వచ్చింది. సో అర్బనిజం మీరు వాడి చూడండి, ఒక్క సాచెట్ వాడి చూడండి సార్, ఒక బాక్స్ వాడి చూడండి, మీకు 8 days వస్తుంది. 8 daysలో రిజల్ట్ వస్తుందంటే 8 daysలో రిజల్ట్ రావడం ఏంటి అనేసి ఒకసారి అయితే ట్రై చేసి చూద్దాము అనేసి నేను ట్రై చేశాను. బట్ ఇక్కడ విజయలక్ష్మి మేడం గారు ఫస్ట్ ఏం చెప్పారంటే, మేడంకి నేను ముందుగానే చెప్పాను, డైట్ మెయింటైన్ చేయడం అంటే కష్టం సార్ మేడం, నాకు అది తప్ప వేరేది ఏమైనా చెప్పండి అని అంటే, సార్ మీరు
ఫుడ్ కాంపిటీషన్లో మీరు పాల్గొన్నా పర్లేదు, ఎటువంటిది చేసినా కూడా ఇబ్బంది లేదు. బట్ మీరు ఫుడ్ ఎంత తీసుకుంటారో అంతే తీసుకోండి, ఎక్కువ కూడా తీసుకున్నా నష్టం ఏం లేదు. ఇక్కడ మీకు ఒక పర్సనల్ ట్రైనర్ లాగా ఉంటుంది, మీ ప్రోటీన్ ఫుడ్ అనేది మీతో మాట్లాడుతుంది అనేసి అని అన్నారు. సో ఇదేంటో ఒకసారి ట్రై చేసి చూద్దాం అనేసి ఒక 2 బాక్సెస్ యూజ్ చేశాను సార్ నేను. ఇప్పటికీ 15 డేస్ దాటింది. ఈ 15 డేస్లో ఆటోమేటిక్గా 3 kgs ఇన్బిల్ట్గా తగ్గిపోయాను సార్ నేను. పొట్ట Yes. భాగం కూడా తగ్గింది, బట్ నాకు చెస్ట్ భాగం కానీ కండరాలు కానీ ఎటువంటి తగ్గినట్టుగా నాకు కనపడట్లేదు. అంటే పక్కకు ఎవరైతే నా ఫ్రెండ్స్ అంటే ఒక 20 డేస్ కింద చూసిన ఫ్రెండ్ సడన్ గా చూసేసరికి కలిసినప్పుడు, ఏంటి పొట్ట భాగం తగ్గింది, నీది ఏదో వాడుతున్నావు స్పెషల్ గా వాడుతున్నావు అని అతను చెప్పేంత వరకు నాకు తెలియలేదు. సో ఇద్దరు ముగ్గురు కూడా ఇలానే చెప్పారనమాట. సో అరే ఇది యూజ్ అవుతుంది అని అన్న తర్వాత ఇంకోటి సార్, నేను జూమ్ మీటింగ్ లో విన్నప్పుడు ప్రసాద్ సార్ అని ఉన్నారు ఢిల్లీ నుంచి. సో సార్ Yes, sir. వచ్చేసి ఒకే రోజులో 5 ప్లాటినమ్స్ చేశారనమాట. సో ఎందుకు, నేను యాక్చువల్గా మెడికల్ షాప్స్ కి మేనేజర్ సార్ నేను. ఈ మెడిసిన్స్ గురించి తెలుసు, అంత అవగాహన ఉంది నాకు. 15 years ఎక్స్పీరియన్స్ ఉండి కూడా నేను ఎందుకు చేయలేను, ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఈ 10 days లో ట్రై చేశాను సార్. నా అండర్లో ఇప్పుడు నా టీంలో 3 ప్లాటినమ్స్ సక్సెస్ఫుల్ గా విన్ అయింది సార్. నేను 3 ప్లాటినమ్స్ Super, వచ్చాయి super. అండ్ ఒక 6 బేసిక్స్ వచ్చాయి అనమాట. అండ్ ప్రసాద్ సార్ మోటివేషన్ తోటి నేను కూడా ఎందుకు చెయ్యలేను అని ఒక కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వచ్చాను సార్. అండ్ యాక్చువల్గా ఇది పర్సనల్ ట్రైనర్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది సార్ నాకు. Yes, sir. అండ్ నేను జిమ్ కి కూడా కట్టాను. యాక్చువల్గా విజయలక్ష్మి మేడం గారిని కలిసే ముందు ఒక 3 days ముందే నేను జిమ్ కి పే చేశాను. 1 year మొత్తం పే చేసిన తర్వాత న్యాచురల్ గా చేద్దామని అనుకున్నాం, కానీ 10 days వెళ్ళేసి ఇంకొక 1 year ఉంది కదా అనేసి అది వదిలేసాను సార్. యాక్చువల్గా మనం చెయ్యాలని అనుకుంటాం కానీ అది చేయలేకపోతాము. బట్ ఇది నాకు పర్సనల్ ట్రైనర్ గా నాకు ఇంట్లోనే ఉండేసి, యాక్చువల్గా నేను చెప్పాలంటే సార్ 4 గంటలకు ఒకసారి ఫుడ్ తినకపోతే నాకు షివరింగ్ వస్తుంది రియల్ గా. 4 గంటలకు ఒకసారి తినకపోతే. సో అది ఏంటంటే ఇప్పుడు ఎంత తినాలి అనుకుని ఎక్కువ పెట్టుకున్నా కూడా, కామన్ గా నేను ఎంత తింటానో అంత పెట్టుకున్నా కూడా నాకు ఎంత ప్రోటీన్ కావాలో అంతే తీసుకుంటున్నాను, మిగతాదంతా కూడా వదిలేయాల్సి వస్తుంది. సో అలా అలా ఈ రాబోయే డేస్ లో ఏంటంటే కొద్దిగానే తినడం అవుతుంది అనమాట ఆటోమేటిక్ గా. అంటే పర్సనల్ ట్రైనర్ అన్నారు కదా, సేమ్ అదే విధంగా తినాలని నాకు అనిపించట్లేదు. ప్రోటీన్ అనేది నాకు ఉంటుంది కాబట్టి ఏదైతే మార్నింగ్ సప్లిమెంట్ తీసుకుంటున్నానో అది ప్రోటీన్ లాగా యూజ్ చేస్తుంది నాకు. మార్నింగ్ ఒకసారి యాక్చువల్గా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అంటే 8 దోశలు మినిమం తింటాను సార్. అందుకోసం అనేసి నేను ఫుడ్డే తీసుకుంటాను డైరెక్ట్ గా, రైసే నాకు సరిపోదు అని. సో ఇప్పుడు ఏంటంటే ఒక 2 ఇడ్లీలు తినేసి ఈవినింగ్ 3 గంటలకి నేను లంచ్ చేసినా కూడా నేను ట్రై చేశాను, బట్ షవరింగ్ కానీ అట్లాంటిది ఏమీ లేదు. నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నైట్ క్యాప్సూల్ ఎలా యూజ్ చేస్తుందంటే, సో అది చప్పరించి పడుకునేసరికి మార్నింగ్ 4 o'clock వాష్రూమ్ కి వెళ్ళాలనేసి అది అలారం కొట్టేస్తుంది ఆటోమేటిక్ గా. సో చాలా థ్యాంక్ యూ సార్. అండ్ బిజినెస్ కూడా చేస్తున్నాను. సో బిజినెస్ లో కూడా చాలా గ్రోత్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయలక్ష్మి మేడం, థ్యాంక్ యూ నజీర్ సార్, అండ్ థ్యాంక్ యూ ప్రసాద్ సార్ గారు కూడా. థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీలాంటి వాళ్ళు కూడా ఇంకా ఎందరికో ఇన్స్పిరేషన్ గా మారుతారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టెస్టిమోనీ. సో మన అర్బనిజం ఒక వండర్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే కనుక ఈ రోజుల్లో మన దగ్గర లేనిదే టైం అండి. సో మనం ఉన్న ఈ బిజీ లైఫ్ లో మనకి ఈ టైం అనేది కనుక ఉంటే మన బాడీ షేప్ ఎక్కడ మారదు. మనకు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసుకునే టైం ఉంటుంది, డైట్ మెయింటైన్ చేసుకునే టైము అన్ని మన చేతుల్లో ఉంటే కనుక అద్భుతమైన రిజల్ట్స్ మనం చూసుకోవచ్చు. బట్ ఈ సమయం అనేది మన చేతిలో లేదు కాబట్టి, సో ఎటువంటి ఎక్సర్సైజ్ కానీ డైట్ కానీ అవసరం లేకపోయినా కూడా కేవలం ఒక 2 క్యాండీస్ తినడం ద్వారా, ఒక 2 క్యాండీస్ సప్పరించడం ద్వారా మన బాడీలో ఉన్నటువంటి ఎక్సెస్ ఫ్యాట్ మొత్తాన్ని కూడా బర్న్ చేసుకోవచ్చు. కేవలం మన బాడీలో వేస్ట్ ఫ్యాటే కాదండి, మన ఆర్గాన్స్ చుట్టూ ఉన్నటువంటి విజువల్ ఫ్యాట్ ను కూడా మనం బర్న్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ ద్వారా. సార్ శేఖర్ గారు, ఇంకొక నాకు చిన్న అడ్వైజ్, మీకు టైం ఉండి కనుక మీరు ఈ ప్రోడక్ట్ వాడుతూ జిమ్ కి ఫీ పే చేసిన అన్నారు కదా, ఆ ఫీజ్ కొద్దిగా మీరు న్యాయం చేయండి. ఈ ప్రోడక్ట్ వాడే టైంలో మీరు జిమ్ చేయండి, ఎక్సర్సైజ్ లాంటివి మీకు టైం ఉంటే చేయండి, ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారండి. సో చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ చూస్తారు. అంటే ప్రోడక్ట్ వాడుతూ
మీకు టైం ఉంటే జస్ట్ వాకింగ్ అయినా చేయండి. రోజు కనీసం 1000 ఫీట్స్ వేయండి. మీకు అద్భుతమైన రిజల్ట్స్ చూడగలుగుతారండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టెస్ట్ మనీ శేఖర్ గారు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వెంకటేష్ గారు హ్యాండ్ రైస్ చేస్తున్నారు. వెంకటేష్ గారు అన్మ్యూట్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. సార్ వీడియో రావట్లేదు, పాసిబిలిటీ వీడియో ఆన్ ఒక్క నిమిషం. సార్ ఇప్పుడు ఆన్ చేసుకోండి. యా యా గుడ్ మార్నింగ్ డైనస్ ఫ్యామిలీ మెంబర్స్. నా పేరు వెంకటేష్ అండి, నేను గుంటూరులో ఉంటాను. 1 year బ్యాక్ శంకర్రావు గారు, తాడిశివ గారు ఈ డైనస్ గురించి చెప్పారు. ఎన్ని వస్తుంటాయి సార్, పోతుంటాయి, ఇవన్నీ కామన్ సార్, చూద్దాంలేండి తర్వాత అని చెప్పాను. అలా 1 year నుంచి మనల్ని ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. నేను ఇన్సూరెన్స్ లో వర్క్ చేస్తుంటాను మేనేజర్గా. ఒకసారి శంకర్రావు గారు, శివ గారు ఏం చేశారంటే, గుంటూరు మీటింగ్ ఉన్నప్పుడు ఇలా అసలు ఇన్సూరెన్స్ గురించి అడిగావు కదా, నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఒక టైం ఇవ్వట్లేదు, ఏదో ఒక రీజన్ చెప్పేసి నేను ఆగిపోతున్నాను. నేను సరే ఒకసారి రా, ఒక మంచి పాలసీ చేద్దామని చెప్పేసి, అసలే మే నెల బిజినెస్ చాలా డల్గా ఉంది, సరే మా శంకర్రావు గారు ఏదో ఒక మంచి పాలసీ చేస్తున్నారని చెప్పేసి ఒకసారి నేను గుంటూరు వర్క్ మీద వెళ్ళినప్పుడు కలిసాను. ఆ రోజు వెళ్ళి నన్ను మీటింగ్ లో కూర్చోబెట్టారు. మీటింగ్ మొత్తం విన్నాక అంటే నాకేమర్థమైందంటే, అరే ఇన్ని రోజులు ఎందుకు ఈ 1 year మనం టైం వేస్ట్ చేసాము. సార్ ఒక్క నిమిషం సార్. సార్ వేరే కంటిన్యూ చేసే ముందు వెంకటేష్ గారు మీకు మళ్ళీ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కరుణాకర్ గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి సార్. సార్ హరే కృష్ణ, గుడ్ మార్నింగ్ సార్. సార్ వీడియో ఆన్ చేసుకుంటారా? సార్ సార్ వీడియో ఆన్ చేసుకుని మాట్లాడండి. హరే కృష్ణ, గుడ్ మార్నింగ్ సార్. నాది తిరుపతి. నాకు పాలకొల్లు రమేష్ గారు నాకు పరిచయం చేశారు ప్రోడక్ట్ని. ఇది ఫస్ట్ బిజినెస్ గురించి అయితే చెప్పలేదు, ప్రోడక్ట్ ఉంది అని చెప్పారు. ఆ ప్రోడక్ట్ ఉంది చేయండి అంటే 15,000 రూపాయలు అవుతుంది, ఇది 4,500 ఈ ప్రోడక్ట్ అంటే నేను అట్లా చెప్పలేదు సార్. నాకు నా ప్రాబ్లమ్స్ నేను చెప్పి దీనికి గాన తగ్గితే నేను తీసుకుంటాను, వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. నేనైతే ఇలాంటి బిజినెస్లు చాలా చేసింటాను. ఇంక నుంచి ఈ బిజినెస్లు డైరెక్ట్ సెల్లింగ్, మార్కెటింగ్ అంటేనే వ్యక్తి కలిగే విధంగా అయిపోయింది సార్ నాకు. అందుకు ప్రోడక్ట్ నేను ప్రజెంట్ నేనున్న సిచ్యువేషన్లో ప్రోడక్ట్ కొనే కెపాసిటీ కూడా లేదు. నేను ఒక ఇస్కాన్ టెంపుల్ సంస్థలో నేను సేవ చేస్తున్నాను సార్. ఇది మా గురువు గారి ద్వారా మళ్ళీ నేను ఇన్నేళ్ళుగా నేను సేవ చేసుకుంటున్న ఇదితో నేను ఇంత నాకు అమౌంట్ కావాలంటే అడిగే మా గురువు గారు ఇచ్చారు. నేను సార్కు డైరెక్ట్గా అమౌంట్ పంపించేసి ప్రోడక్ట్ తెప్పించుకున్నాను. నేను వాడిన తర్వాత ఇప్పటికి నేను నిలిపేసి కూడా దగ్గర అయిపోయింది సార్. 5 రోజులు అయిపోయింది, 5-6 రోజులు అయిపోయింది. హర్బనిజము రొసల్టా తెప్పించుకున్నా సార్. నాకు అరికాళ్ళు ఎక్కువ మంటలు ఉండేవి, దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆ బాధ అనుభవిస్తున్నాను. ఎన్ని మెడిసిన్ తీసుకున్నా తగ్గేది లేదు. దానివల్ల పూర్తిగా మెడిసిన్స్ పూర్తిగా నిలిపేసినాను. ఇది వాడిన తర్వాత 2 రోజులు 3 రోజులు నాకు బాడీలో బాగా హీలింగ్ జరిగింది సార్. నాకు హీలింగ్ గురించి నాకు బాగా ఐడియా ఉంది, ప్రాణిక్ హీలింగ్ చేసిందాను. దానివల్ల హీలింగ్ జరుగుతుందని నేను మోటివేట్ చేసుకున్నాను. కానీ అయినా కూడా భయం వేసింది. సార్తో రమేష్ సార్ను బాగా విసిగిచ్చేసినాను. సార్ నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తుంది సార్ అనేసి. లేదు మీరు ఇక్కడ 2 days అలా ఉంటుంది, మళ్ళీ చూడండి అంటే నా 4th day నుంచి నాకు చాలా బాగా రిజల్ట్ ఉంది సార్. బాగా వెయిట్ కూడా చాలా బాగా తగ్గాను. కాళ్ళు నొప్పులు లేవు, అరికాలు మంటలు లేవు, హాయిగా నిద్ర వస్తుంది. నైట్ అయితే కళ్ళు మంటలు సార్, నిద్ర పట్టేది కాదు. మేము 2 పూట్లే సార్ మేము తీసుకునేది భోజనము. అది భోజనమే, టిఫిన్లు ఏమి ఉండవు, రైసు సాంబార్ సబ్జీ అంటే వేరే ఉండదు సార్ ఇక్కడ. అయినా కూడా బాగా నిద్ర పట్టేసేది, నైటు హాయిగా ఉండేది. చాలా రిలీఫ్ వచ్చింది సార్. నన్ను చూసిన వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నావు ఇంతగా తగ్గినావు అంటున్నారు. నేను 3-4 monthsగా డైలీ ఎక్సర్సైజులు అవి చేస్తాను సార్. 3-4 monthsే కదా, ఎప్పుడు చేసుకుంటానే ఉండేవాడిని. 3-4 months పైనుంచి కూడా ఎక్సర్సైజులు చేయడం వల్ల 1 inch కూడా నేను తగ్గలేదు సార్. దేనివల్ల అంటే నేను వెయిట్ చెక్ చేసుకున్నట్టు 73 kilo ఉండేవాడిని ఫస్ట్.
3 months తర్వాత ఎక్సర్సైజులు మేము సూర్య నమస్కారాలు చేస్తున్నాను, ఉదయాన్నే చేస్తాను. ఎన్ని చేసినా కూడా బాడీ రిలీఫ్ వస్తుందే కానీ ఇంచు కూడా తగ్గేది కాదు వెయిట్. ఈ ప్రోడక్ట్ వాడి చూడండి అని చెప్పినారు. వాడిన తర్వాత సార్ నన్ను మా వాళ్ళు చూసిన వాళ్ళు ఇంత బాగా తగ్గినావు, ఈ మధ్యకాలంలో నువ్వు ఉదయాన్నే కనిపించడం, నాకు సేవలు ఎక్కువైపోయేసి నాకు నైట్ లేట్ అయిపోతుంది, ఎర్లీ మార్నింగ్ లేచి బయట వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఎక్సర్సైజ్ చేయడం లేదు, సూర్య నమస్కారాలు చేయడం లేదు, ఏమీ చేయడం లేదు, ఎక్సర్సైజులు కూడా చేయడం లేదు. నువ్వు ఇంత బాగా తగ్గుతున్నావు, ఏం చేసినావు అని అడుగుతున్నారు. ఎవరికి చెప్పలేదు ఇక్కడ ఆశ్రమంలో నా దగ్గర డబ్బులు ఎలా వస్తుందని, ఏమనుకుంటారనేసి ఎవరికి చెప్పలేదు. పోతే సార్ నేను మళ్ళీ వెయిట్ చెక్ చేసుకున్నాను సార్. ఇప్పుడు 70 కిలో ఉన్నా సార్, 3 kgs తగ్గాను. నాకైతే లావు తగ్గినట్టు అనిపించలే, కానీ చూసిన వాళ్ళు అయితే చాలా బాగా తగ్గాను అంటే నేను బాగా కొంచెం ముందు టైట్ ఉన్న షర్ట్ వేసుకొని చూసుకున్నాను. నిన్న లాస్ట్ వీక్ కూడా మీకు చెప్పాను సార్. అప్పటికి వాడి 11వ రోజు 12వ రోజు సార్ ఆ రోజు. అప్పటికే చాలా రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు నిలిపేసినా కూడా చాలా బాగుంది సార్. ఏమాత్రం నాకు అరికాళ్ళు అయితే ముళ్ళులు సార్, గీతలు పడిపోయినట్టు కోసేసినట్టు ఉండేది. నైస్గా చిన్నపిల్లలకి ఎలా ఉందో అమ్మాయి అరికాలు వచ్చేసింది, మంటలని లేవు, చాలా హైగా ఉంది. దీన్ని నేను బిజినెస్గా చూడకుండా నేను ఓన్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను సార్. బిజినెస్ పీపుల్కి కానీ ఎవరైనా దీంట్లో బిజినెస్ చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఎవరికి చెప్పదలుచుకోలేదు సార్. హెల్త్ బాగాలేని వాళ్ళకి మాత్రం చెప్తే ఆ కృప మనకు వస్తుంది సార్. అలా మా తమ్ముడికి చెప్పాను, తమ్ముడు నమ్మి తీసుకున్నాడు సార్. ఈరోజు రేపటి నుంచి యూజ్ చేస్తారు సార్, తెప్పించుకున్నాము. వేరే ఫ్యామిలీ 8 years నుంచి వాళ్ళకి పిల్లలు లేరు సార్. నేను వాళ్ళ రిపోర్ట్లు పెట్టమని చెప్పాను, భార్యాభర్తలు ఇద్దరి. అవి పెట్టి మీకు పంపిస్తాను సార్, చూడండి. దాన్ని బట్టి ఏ ప్రోడక్ట్ ఇస్తాము అనేసి చేద్దాం సార్. పిల్లలు లేని వాళ్ళకి కూడా పుట్టే అవకాశం ఉందని చెప్పారు కదా, అది కూడా చెప్పినాను సార్. ఇది సార్ నా టెస్ట్ మనీ. చాలా బాగుంది సార్. నేను ఇప్పుడు నిలిపేశాను సార్, ఇప్పుడు మళ్ళీ తీసుకునే ఇది లేదు నాకు. అయినా చాలా రిలీఫ్గా ఉంది. నేను చాలా ప్రయోగం చేసుకుంటా సార్. ఎక్సర్సైజుల వల్లే తగ్గుతారా, లేకపోతే ఎక్సర్సైజ్ చేయకపోతే కూడా తగ్గుతారన్నారు కదా. ఏక్ మినిట్ అతను ఎక్సర్సైజ్ చేయకుండా తగ్గుతారన్నారు కదా, అందుకని నేను ఎక్సర్సైజులు అస్సలే చేయకుండా తీసుకున్నాను. బాగా తగ్గాను, హ్యాపీగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది. నా బాడీకి నాకు బాగా ఎనర్జీగా ఉన్నాను. అసలు నడిచే పడిగెట్లు ఎక్కినానంటే గొంతులో భయంకరమైన మంట సార్, నాకు తట్టుకోలేను, గస వస్తుంది మంట. ఇప్పుడు 4-5 మాటలు ఎక్కి దిగుతాను సార్, హాయిగా ఉంది, మంట లేదు, గస అనేది పెద్దగా లేదు సార్, లైట్గా వస్తుంది 4-5 మాటలు ఎక్కి దిగితే ఒకేసారి. అంటే నేను ప్రయోగం చేసుకుంటా సార్ ఎక్కువ. నేను హ్యాపీ ఫీల్ అయ్యానంటే ఎదుటి వాళ్ళకు 100% చెప్పగలను కదా సార్. దానివల్ల చాలా హ్యాపీగా ఉంది సార్. హరే కృష్ణ. థ్యాంక్ యూ సార్, చాలా చాలా ధన్యవాదాలు సార్. నా ఇండియన్ ప్రాబ్లం నాకు తీరింది సార్. దీన్ని ఎట్లా సార్ కంటిన్యూ చేయమంటారా మళ్ళా? మీరు ఎన్ని బాక్స్లు వాడారు సార్? ఒక సెట్టే సార్, రెండు అర్బనిజము అంటే ఒక సెట్ సార్, సంజయ్ ముంజు. ఒకటి వచ్చేసి 3 వాడాలి సార్, 3 బాక్సులు వాడాలి. 3 సెట్లు, 3 బాక్సులు అంటే 3 సెట్లు అంతే. ఒక కోర్స్ అది మనకి. ఒక 3 బాక్సెస్ వాడండి. 3 బాక్సెస్ వాడిన తర్వాత మీరు చక్కగా మీకు పర్ఫెక్ట్ షేప్ కూడా వస్తుంది. ఇంకో విషయం సార్, మా తమ్ముడు దాదాపు 20,000 కట్టినా సార్. అదేదో జ్యూసులు ఇస్తారంట, జ్యూసులు తాగుతారు. అది తాగిన రోజులు తిన్న రోజులే బాగుంటాయి సార్. మళ్ళా 3 రోజులు 4 రోజుల తర్వాత ఇది నిలిపేసినా కూడా ఫుడ్ లిమిట్ చేయమంటారు. మనం ఎక్కడెక్కడ ఫుడ్ కూడా లిమిట్ చేయలేదు. ఎప్పుడు ఎలా తీసుకుంటున్నామో అలాగే తీసుకుంటున్నాను. మార్నింగ్ ఈవినింగ్ మేము తినేది. మధ్యాహ్నం టైంలో బాగా వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు తినాలనిపిస్తుంది. నేను అలా కూడా ట్రై చూసినాను సార్. 15 kilometers అట్లా రావాల్సి వస్తుంది. అక్కడ బాగా ఎండలో కూడా తిరిగాను. బాగా తినాలని ఏమి అనిపించలేదు, మంచిగా తాగాను బాగా. సో మనకి ఫుడ్ క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయండి. ఇందులో మెయిన్ గా ఫుడ్ క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి. మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మన బాడీకి వెళ్తుంది కాబట్టి మనకి ఎక్కువగా తినాలని కూడా అనిపించింది. ఓకే, సో అర్బనిజం వాడేటప్పుడు మెయిన్ గా ఏంటంటే సార్, ఆ చేంజెస్ అనేవి కొన్ని ఫీలింగ్స్, కొంతమందికి బాడీ మెటబాలిజం వల్ల కొన్ని ఫీలింగ్స్ తెలుస్తాయి. వాటి బాడీ లూజ్ గా అయిపోయినట్టుగా, తేలిగ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. బట్ మేజర్ చేంజెస్ మనం రెగ్యులర్ గా ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి తెలుస్తుందండి. అవును సార్, మనకు తెలియట్లేదు. మనకు తెలియదు, మనం చూసే వాళ్ళకి మన చేంజెస్ అనేవి వాళ్ళకి కనబడతాయి. మనకేంటంటే బాడీ మెటబాలిజం బట్టి మనకి ఆ ఫీలింగ్స్ అర్థమవుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు వీలైతే ఇంకో బాక్స్ కంటిన్యూ చేయండి. సో బెస్ట్ రిజల్ట్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టెస్టిమనీ.
అండ్ అదేవిధంగా వెంకటేష్ గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్ మీరు. సార్ పాసిబిలిటీ కొద్దిగా వీడియో కూడా ఇస్తారా సార్? ఎస్ సార్. ఆన్ చేసుకోండి సార్. యా ఓకే. మన మీటింగ్ విన్నింగ్నే చాలా మంది వాళ్ళ టెస్ట్ మనీ షేర్ చేశారు, ఫలానా రిజల్ట్ వచ్చిందని చెప్పేసి. నాకు ఒక 1 month బ్యాక్ అండి చాలా భయం వేసేదండి. ఎందుకంటే నేను ఒక 3.5 years లో ఒక 35 kgs పెరిగాను. అరే ఏంటి నేను సెంచరీ కొడతానేమో, రేపు నేను ఇంకా చాలా ఇబ్బంది పడతానేమో అనిపించేదండి. ఎలా అంటే గడియారంలో తిరిగినట్టు ఎవ్రీ మంత్ నా వెయిట్ పెరుగుతూ ఉండేది 2 to 4 kgs. ఓకే. ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు డైట్ ఎలా చేస్తాం కానీ ఆయన వర్కౌట్ అయ్యేది కాదు. సరే అసలు ముందు బిజినెస్ సంగతి తర్వాత పెడదాం, ముందు ప్రొడక్ట్ వాడదాం, నచ్చితే తర్వాత బిజినెస్ గురించి ఆలోచిద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. 3 boxes తీసుకొని ప్రీమియంతో స్టార్ట్ చేశాను. ప్రజెంట్ ఒక బాక్స్ అయిపోయింది ఈ రోజుతో, నిన్నటితో ఒక బాక్స్ అయిపోయింది. 2 boxes ఉన్నాయి. ఈ 2 boxes కూడా ఈ మంత్ ఇంకొక 8 days ఒక బాక్స్ వాడి మిగతా 15 days ఇంకో బాక్స్ వాడదాం డిసైడ్ అయ్యాను. ఈ 1 box లో వచ్చిన నాకు రిజల్ట్ ఏంటంటే నా వెయిట్ 86.5 అండి. ప్రజెంట్ ఈ 8 days లో వచ్చేసి 83.40కి వచ్చాను. దాదాపు నాకు ఒక 3 kgs ప్లస్ నాకు వెయిట్ లాస్ అయింది. నా ఇంచ్ లాస్ వచ్చేసి 42 ఉండేదండి. ఇప్పుడు వచ్చేసి 41.5 ఉండేది నా ఇంచ్ లాస్. ప్రెసెంట్ ఈ 8 days యూజ్ చేయడం వల్ల నా ఇంచ్ లాస్ వచ్చేసి 38.4కి వచ్చిందండి. దాదాపుగా అది కూడా ఇంచ్ లాస్ కూడా 3 వచ్చింది. అంటే ఈ రిజల్ట్ చూసిన తర్వాత మా వైఫే షాక్ అవుతుంది. అరే ఇన్ని రోజులు ఇన్ని నెలలు ఆ డైట్ అంటావు, అదంటావు, ఇదంటావు, ఏం రిజల్ట్ లేదు, నిజంగా మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పేసి తను కూడా హ్యాపీగా ఫీల్ అయింది. ఓకే. నిజంగా నేను విన్నానండి ఏంటంటే షేక్స్ అవి తాగితే వెయిట్ తగ్గట్లేదు, ఈ క్యాండీస్ చప్పరిస్తే వెయిట్ తగ్గుతారని చెప్పేసి నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పడం జరిగింది. అసలు చూద్దాం మనం వాడి చూద్దాం చెప్పడం జరిగింది. ఇది నేను నమ్మలేదండి. నేను మా ఫ్రెండ్కి ఒక క్యాండీ ఇస్తే ఇదేంటి బుల్లెట్ లాగా ఎంతే ఉందంటే అది చూడడానికి బుల్లెట్ లాగే ఉంటుంది, తగిలితేనే దాని పవర్ నీకు అర్థమైందని చెప్పాను. ఎక్స్ట్రాడనరీ ప్రొడక్ట్ అంటే నేను చూసినప్పుడు నమ్మలేదు, వాడినప్పుడే నేను నమ్మాను. ప్రొడక్ట్ అనేది అందరు చెప్తుంటారు స్టార్టింగ్ day 1, మీరు కూడా ఈరోజు ఎంతోమంది కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు, నాకు ఆ రిజల్ట్ ఈ రిజల్ట్ వచ్చిందని చెప్పేసి. కానీ మీకు నమ్మకం కలగపోవచ్చు. కానీ మీరు వన్స్ ఒక 3 boxes కానీ ఏదో ఒక ప్రొడక్ట్ మీరు వాడగలిగితే రేపు మీ టెస్ట్ మోని ఇక్కడ మాట్లాడుతుంటారండి. ఒక ఎక్స్ట్రాడనరీ కంపెనీలో మీరు ఉన్నారు. అసలు ఎక్స్ట్రాడనరీ యూనిక్ ఫార్ములాతో కంపెనీ వచ్చిందండి. 100% అనేది రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యవంతులుగా తయారవుతారు, అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించే వ్యక్తులుగా తయారవుతారు. థ్యాంక్ యూ శివ సార్, థ్యాంక్ యూ శంకర్ సార్. ఎస్, థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టెస్టిమోనీ అండి. సో ఇక్కడ ప్రోడక్ట్ వాడిన వాళ్ళు ముందు ఎలా మారుతారంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారుతారండి ఆ ప్రోడక్ట్ కి. సో ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటే తెలుసు కదా. సో మహేష్ బాబు, చిరంజీవి గారు, లేకపోతే రామ్ చరణ్ గారు కొన్ని థమ్స్అప్ గా ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ బయట ప్రమోట్ చేస్తుంటారు. సో ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది, ఇన్కమ్ వస్తుంది. కానీ ఆ ప్రోడక్ట్ వాళ్ళు యూజ్ చేస్తారంటే యూజ్ చేయరండి. థమ్స్అప్ తాగరు, ఇంకోటి వేరే వేరే ఏ డ్రింక్స్ తాగరు, కానీ ప్రమోట్ చేస్తారు. ఇక్కడ మనం ఒక ప్రోడక్ట్ వాడి ఆ ప్రోడక్ట్ కి మనం బ్రాండ్ అంబాసిడర్ గా మారితే సో ఎలా మారుతాం, ఆటోమేటిక్ గా వాటి రిజల్ట్స్ మనం చూడగలిగితే మనమే ఆ ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ అవుతాము, 10 మందికి షేర్ చేయగలుగుతాము. సో దాని ద్వారా మనకి ఒక మంచి బిజినెస్ వస్తుంది, మంచి టీం వస్తుంది, మంచి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. వీటిని బేసిస్ ఒక మంచి ఫ్యూచర్ ని కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో నెక్స్ట్ కేఆర్బి రజిత గారు, మేడం మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. మేడం రజిత గారు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది, మీరు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నా పేరు వచ్చేసి రజిత సార్, మాది నిజామాబాద్ దగ్గర ముప్కల్. ఓకే. మా ట్రైనర్ వచ్చి పురుషోత్తం సార్, నిజామాబాద్ దగ్గర బోరిగంలో ఉంటారు. ఓకే. నేను ఫేస్కు నాకు నా హెల్త్ గురించి వాడాను సార్. ఫేస్కు నాకు అన్ని నల్ల మచ్చలు వచ్చిండే. వెస్టేజ్ లో ఇందా ముందు చేసిన సార్ 1 year బ్యాక్. ఇక్కడ చిన్న ఒక విషయం మేడం, సారీ ఎవరు ఏమనుకోవద్దు. ప్రీవియస్ గా మనం చాలా కంపెనీస్ చేసి ఉండొచ్చు, ప్రొడక్ట్స్ వాడుండొచ్చు, బట్ ఆ కంపెనీ పేర్లు మాత్రం తీసుకోకండి ప్లీజ్. ఓకే సార్, ఓకే సార్.
అయితే అందులో వేసినాము, ఇంకా మేము రాలేదు. ఆ ప్రోడక్ట్ వాడితే ఇంకా డ్యామేజ్ అయింది సార్ నాకు ఫేసు. అందుకనే మానేశాను. ఇందులో ఆయన పురుషోత్తం సార్ మాకు చుట్టాపు ఆయనని, ఆయన చెప్పి రొసంటా ఇప్పించాడు సార్. నాకు 3 డేస్కే రిజల్ట్ వచ్చినాయి. ఆయనకు ఫోన్ చేసి చెప్పాను. 3 డేస్కే రిజల్ట్ వచ్చినాయి, నాకు బాగుంది అని. ఇంకా 2 ప్రోడక్ట్ కూడా ఆర్డర్ పెట్టించుకున్నాను సార్. రిజల్ట్ బాగుంది సార్. విజయవాడ కూడా వచ్చాను కంపెనీ లాంచ్ కు. ఓకే బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నా సార్. ఖచ్చితంగా ఈ నెలలో ప్లాటినం వేయాలని అనుకుంటున్నా. నాతో పాటు 2 ప్లాటినం కూడా రెడీ ఉన్నాయి. ఓకే, మీ ప్రాబ్లం ఏంటి మేడం? ఆ ఫేస్ కి నల్ల బొంగు వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది సార్, బాగా వచ్చింది రిజల్ట్. ఓకే, మీకు మీకు పాసిబుల్ అయితే పురుషోత్తం గారికి మీ ప్రీవియస్ పిక్ ఒకటి, ఆ తర్వాత మీకు వచ్చిన రిజల్ట్స్ ఆ ఫోటో ఒకటి షేర్ చేయండి. ఓకే సార్, ఓకే సార్. ఓకేనా? మీకు పాసిబిలిటీ ఉంది, మీరు రెడీ అయి ఉన్నారంటే కనుక మీరు వీడియో ఆన్ చేసి కూడా మాట్లాడొచ్చు. ఓకే సార్, వీడియో ఆన్ చేస్తా సార్. ఇప్పుడు ఆన్ చేయండి ఒకసారి. అవుతుందా? ఒక్క నిమిషం. అవుతుంది సార్, అవుతుంది. ఎస్. ఇక్కడ బాగా ఇంకా థిక్ గా ఉండేది సార్, బ్లాక్. ఓకే, నార్మల్ ఉంది సార్. ఓకే మేడం, సిగ్నల్ బ్రేక్ అవుతున్నట్టుంది. అవును సార్, ఇక్కడ సిగ్నల్ తక్కువగా ఉంటది. ఓకే మేడం, సో మీరు ప్రీవియస్ పిక్ ఒకటి, ఆఫ్టర్ అంటే బిఫోర్ ఆఫ్టర్ పిక్ షేర్ చేయండి. అది ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మంది. ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టెస్టిమోనీ. సో అదేవిధంగా నెక్స్ట్ బిఎస్ గారు చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఆల్ డైనస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ నుండి ఇప్పటి వరకు కూడా సెషన్స్, టెస్టిమోనీస్ చాలా వండర్ఫుల్ గా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, నచ్చినాయి. అందరితో పాటుగా నా యొక్క ఎక్స్పీరియన్స్, నాకు కలిగినటువంటి రిజల్ట్ ని కూడా షేర్ చేసుకోవాలనేటువంటి ఎక్సైట్మెంట్ తోటి సో లేట్ గా నేను హ్యాండ్ రైట్ చేశాను. ఏంటి అని ఒకసారి మాట్లాడుకుంటే, నా కాడికి కూడా వచ్చారండి డైనస్ గురించి చెప్పడానికి. వచ్చినప్పుడు సింపుల్ గా ప్లాన్ అంతా కూడా చెప్పారు. అయినప్పటికి కూడా ఫస్ట్లీ ఎవరికైనా కానీ స్టార్టింగ్ లో రిజెక్షనే ఉంటది. సరే, ఏదేమైనప్పటికీ మీరు చేసినా చేయకపోయినా ఇది ఒక సాచెట్ సార్, ట్రిపుల్ రూట్ కాఫీ. దీన్ని ఒకసారి ట్రై చేయండి. హాఫ్ సాచెట్ ఈ రోజు, హాఫ్ సాచెట్ రేపు, అట్లా గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని ట్రై చేయండి అని అనుండే. సరే చూద్దాం, ఫ్రీగానే ఇచ్చారు కదా, చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏంటి అన్నట్టుగా ట్రై చేశానండి. ట్రిపుల్ రూట్ కాఫీ అనేది సార్ వాళ్ళు చెప్పినట్టుగా సో 2 days వాడాను. ఏమన్నా అనిపించిందా సార్ అంటే ఏం లేదండి అన్నట్టు కూడా అన్నాను ఓపెన్గా. 2 days వాడాను, మీరు చెప్పినట్టే వాడాను, పెద్దగా రిజల్ట్ ఏమి అనిపించలేదు అన్నట్టుగా చెప్పాను. బై టు బి ఫ్రాంక్, మనకు కలిగింది ఏంటి అన్నది కూడా షేర్ చేశాను. తర్వాత దీని గురించి వింటున్నప్పుడు ఎస్పెషల్లీ నాకు కొంచెం లైట్గా కాన్స్టిపేషన్ అనే సమస్య, అంటే పెద్దగా దాని గురించి సఫర్ అయ్యేది అయితే లేదు, కానీ కాన్స్టిపేషన్ ఫామ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా ఉండే. దానికోసం ఎస్పెషల్లీ ఈ అర్బనిజం వాడితే బాగుంటుంది కొద్దిగా. మొత్తం కూడా ఫస్ట్ ఏదైనా మనం ఏదైనా ఒక వస్తువు తీసుకున్నాం అంటే దాన్ని సర్వీసింగ్, అంటే మంత్లీ సర్వీసింగ్ చేసేటువంటి ఆలోచన ఉంటుంది, ఖచ్చితంగా చేయాలనేటువంటి మైండ్ సెట్ ఉంటుంది. ఎందుకంటే దానికి డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కదా. బట్ మనం స్టమక్ విషయంలో ఏ రోజు కూడా, ఏ సంవత్సరం కూడా మనం సర్వీసింగ్ చేయాలి, దాన్ని కాపాడుకోవాలి, లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ ని జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి ఆలోచన నాకు రాలేదు, చాలా మందికి కూడా రాదండి. బట్ ఏదైతే ఈ ఒక్కసారి కానీ స్టమక్ క్లీన్ అయితే బాగుంటుంది, క్లీన్ అయితే ఆటోమేటిక్గా కొంచెం అంతా కూడా ఇంప్రూవ్ అవుతుంది అని ఆలోచనతోటి, నాకు స్టమక్ ఎక్కువ లేదు, ఫ్యాట్ ఎక్కువ లేదు, అయినప్పటికీ జస్ట్ వాడదాము అన్నట్టుగా అర్బనిజం జస్ట్ 2 days మాత్రమే వాడానండి. ఇంకా నేను ఫర్దర్గా అసలు 3rd, 4th day వాడలేదు. జస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్యాండీస్ 2 days వాడాను. ఈ 2 daysలో కంప్లీట్గా స్టమక్ అంతా కూడా వాష్ అవుట్ అయిందండి. సో అది మంచి రిజల్ట్. జస్ట్ 2 days
ఎస్పెషల్లీ ఎవరైతే కాన్స్టిపేషన్ తోటి నాలాగా బాధపడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫ్యాట్ ఉన్నా లేకపోయినా వెయిట్ ఉన్నా లేకపోయినా సో మాకెందుకు అనుకునే వాళ్ళకి ఇది ఒక సర్వీసింగ్ లాగా నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ అనమాట. ఖచ్చితంగా మన స్టమక్ని సర్వీసింగ్ చేయించుకుంటే ఒక మంచి రిజల్ట్ అనేది మనం చూడొచ్చు. దీని ద్వారా కంప్లీట్గా స్టమక్ క్లీన్ అయింది, వాష్అవుట్ అయిపోయింది, మోషన్స్ రూపంలో వెళ్ళిపోయింది, డైజెషన్ పెరిగింది, ఏమన్నా చిన్న చిన్న గ్యాస్ట్రిక్ లాగా ఫామ్ అవుతున్నా కానీ అది కూడా క్లియర్ అయిపోయిందండి. జస్ట్ 2 days ఆఫ్ క్యాండీస్ అనమాట. ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్ అండి. ఇక నెక్స్ట్ చెప్పారు కదా ట్రిపుల్ రూట్. సో ప్రతి ఒక్కరు కూడా మెన్స్ వాడాల్సిన ప్రోడక్ట్ అని మాట్లాడుండే. సరే చూద్దాం ఏంటి, ఎందుకంటే మనం బిజినెస్ చేయాలి అంటే వీ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్, మనకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. మరి ఇతరులకు చెప్పాలంటే దీని గురించి మనం హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సరే చూద్దామని. సో ఒక 2 to 3 sachets లోపే అండి, 2 to 3 sachets అనమాట. మనకి ఏదైతే ట్రిపుల్ రూట్లో ఒక 10 sachets ఉంటాయో సో ఈచ్ సాచెట్ నేను 2 days వన్స్ వాడాను. మోస్ట్లీ ఒక 3 sachet అయిపోయేసరికి ఒక మిరాకిల్ రిజల్ట్స్ అనేది నేను చూశానండి. ఏంటి అంటే ఒక 20 years ఏజ్లో ఎలా అయితే ఉంటారో మెన్స్, సో అప్పుడు ఉండేటువంటి ఆ ఫీలింగ్స్ కావచ్చు, ఎరాక్షన్ కావచ్చు అండి. సో రియల్లీ ఆ ఫీల్ని అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించగలుగుతారు అండ్ ఆస్వాదించగలిగానండి. ఎరాక్షన్ బాగుంది. సో స్పర్మ్ అనేది క్వాంటిటీ ఇంప్రూవ్ అవ్వడం నేను అబ్జర్వ్ చేశాను. సో పర్ఫార్మెన్స్ కావచ్చు, ఫిజికల్గా. ఇంకోటి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్ అనేది బాగా తీసుకుంటున్నాం. స్ట్రెస్, సో ఫైనాన్షియల్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఎక్సెట్రా. ఆ స్ట్రెస్ అనేది కంప్లీట్గా జీరో అవుతుందండి వన్స్ మనం ఈ ట్రిపుల్ రూట్ తీసుకోవడం ద్వారా. సో ఏదైతే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఇంప్రూవ్ అవ్వడం ద్వారా కలిగినటువంటి ఆ ఫీల్ తోటి జీరోకి వెళ్ళిపోయిందండి. చాలా టెన్షన్స్, చాలా ప్రెజర్స్ ఉండే, బట్ అవన్నీ కూడా నాకు జీరో అయిపోయినాయి. చాలా హ్యాపీగా రిలీఫ్గా అయితే ఉండగలుగుతున్నాను, ఎస్పెషల్లీ ట్రిపుల్ రూట్ వల్ల. మరి దీన్ని నేను చాలా మందికి ఇచ్చానండి. ఒక్కొక్కళ్ళు వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే అద్భుతం అని చెప్పొచ్చు. అసలు ఇది సింపుల్గా మొనగాడి ప్రోడక్ట్ అన్నట్టుగా చాలా మంది వాళ్ళ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం జరిగింది. చాలా మందికి కూడా మనం దాంతో స్టార్టింగ్లో బిజినెస్ చేయడం జరిగింది అనమాట. ట్రిపుల్ రూట్ ఈజ్ అల్టిమేట్ అనిపించేసింది. ఇది ఒకటండి. ఇక నెక్స్ట్ ఇంకొక చిన్న నాకు కలిగినటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ మేలోనే కిడ్నీ స్టోన్స్ తోటి కొద్దిగా నాకు పెయిన్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే ఫామ్ అవుతుందండి, కొంచెం కేర్ తీసుకోండి అంటే జస్ట్ నేను 1 day మెడిసిన్ వాడాను. లాస్ట్ టైం ఏం చేశానంటే, సో అప్పుడు ఒక స్టెమ్ సెల్కి సంబంధించి ప్రోడక్ట్ మా తెలిసిన ఒక బ్రదరు సారు సో పంపిస్తే, సరే మనం ఎందుకు వాడకూడదు, వాడాలి కదా అన్నట్టుగా స్టార్ట్ చేశాను. బట్ అక్కడ స్టెమ్ సెల్ రిజల్ట్ వచ్చిందండి. సో టు బి ఫ్రాంక్ ఏంటంటే రిజల్ట్ వచ్చింది, పెయిన్ తగ్గింది, ఏ రోజు కూడా మళ్ళీ పెయిన్ అనిపించలేదు. అది స్టాప్ చేసిన తర్వాత కూడా దగ్గర ఒక 5-6 months అవుతుంది. మొన్న ఆల్మోస్ట్ 1 week 10 days బ్యాక్ మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది నాకు. రైట్ సైడ్ కిడ్నీ సైడ్ పెయిన్ స్టార్ట్ అయింది. ఇది ఎస్పెషల్లీ బండి మీద కూర్చున్నప్పుడు లేదా చైర్లో కూర్చున్నప్పుడు పెయిన్ అంటే అసలు కంఫర్ట్గా కూర్చోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. అంటే అంత సివియర్ కాదు కానీ బట్ కూర్చున్నాం, సిట్టింగ్ ప్లేస్ మీ ఏదైతే ఉందో, బండి మీద కూర్చున్నా, చైర్లో కూర్చున్నా, మంచం మీద కూర్చున్నా కొద్దిగా సఫర్ అవుతున్నట్టుగా, పెయిన్ అనేది ఫామ్ అవుతున్నట్టుగా అబ్జర్వ్ అయింది. ఈ విషయాన్ని మా మేడంకి చెప్తాలకే ఏంది మళ్ళీ పని పెడతావా ఏంది అన్నట్టుగా మాట్లాడుండే. కానీ సో ఏదైతే అప్పుడు మనకి పెయిన్ వస్తుందని అనిపించిందో రసంట స్టార్ట్ చేశానండి. రసంట స్టార్ట్ చేసిన ఒక 3-4 daysలో కంప్లీట్గా పెయిన్ మళ్ళీ జీరో అయిపోయిందండి. సో కంప్లీట్ బాక్స్ ఏం వాడలే. సో కొంచెం ప్రోడక్ట్ అనేది మనకి సప్లై అనేది నా టీంకి నేను సప్లై చేసేటువంటి ప్రాసెస్లో అండ్ మా మేడం కూడా వాడుతున్న ప్రాసెస్లో ఇద్దరం వాడామంటే ఇమీడియట్గా 8 daysకి అయిపోతుంది, 7 daysకి అయిపోతుంది అన్నట్టుగా సరే అని నేను ఒక 3-4 days వాడాను. సో స్టిల్ రైట్ నౌ అండి 10 days బ్యాక్ ఏదైతే నాకు పెయిన్ అనిపించిందో, ఈ 10 days తర్వాత నుండి కూడా నాకు అసలు ఇంతవరకు పెయిన్ వచ్చినటువంటి ఈవెన్ ఒక్క సిచ్యువేషన్ కూడా లేదనమాట. ఈ విషయంలో కూడా వెరీ హ్యాపీ విత్ దట్ అండి. సో నాకు ఈ కిడ్నీ స్టోన్స్ గురించి, కాన్స్టిపేషన్ గురించి అండ్ ట్రిపుల్ రూట్ గురించి కూడా నాకు చిన్నయే బట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకునేటువంటి అవకాశం నాకు ఈ ప్రోడక్ట్స్, హై క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేటువంటి మాట వాస్తవమే అనేది బలంగా నమ్మానండి. సో చాలా మందికి ఇచ్చాను, రసంటా ఇచ్చాము, ట్రిపుల్ రూట్ ఇచ్చాము, నెక్స్ట్
ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్లు 1-to-1 ప్రోడక్ట్ని ఇచ్చే ప్రయత్నం చేసాం. వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్లు తీసుకునే ప్రయత్నం చేసాం. ప్రతి ప్రోడక్ట్ నుంచి కూడా ఒక మంచి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేది చూసానండి బై ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ విత్ మై టీమ్ ఎక్స్పీరియన్స్ అనమాట. రియల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక మంచి హై క్వాలిటీ ప్రొడక్ట్స్ని మనం వాడేందుకు అండ్ వాడించేందుకు అవకాశం వచ్చినందుకు అండ్ నా యొక్క సీనియర్ శివ గారికి అండ్ ఎంటైర్ ఎస్ఎఫ్ఎస్ టీమ్ లీడర్స్కి అండ్ డైనస్ గ్లోబల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను బిఎస్ ఫ్రమ్ సూర్యాపేట అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సజిల్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టెస్ట్ మనీ. సో ట్రిపుల్ రూట్ కాఫీ, సో మనకి చాలా మంది ఏంటంటే కొంతమందికి వెంటనే అర్థమవుతుందండి, కొంతమంది టైం తీసుకుంటుంది ఒక 2-3 days. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే మాది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటామండి. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నప్పుడు మేము మాది వాటర్ ఫిల్టర్ అనేది పాడైపోయింది. వాటర్ క్యాన్స్ తీసుకురావాలన్నమాట కింద నుంచి. నేను బిఫోర్ ఈ ట్రిపుల్ రూట్ వాడక ముందు ఎలా ఉండేదంటే కింద నుంచి పై ఫస్ట్ ఫ్లోర్ వరకు క్యాన్స్ మోసుకొని వస్తే అసలు చాలా ఆయాసం వచ్చేది, అంటే రొప్పుతున్నట్లుగా బాగుండేది అనమాట. కానీ నేను ఒకరోజు ట్రిపుల్ రూట్ కాఫీ ఫుల్ షార్ట్ తీసుకున్నాను మార్నింగ్. ఆ తర్వాత 2 cans తీసుకొచ్చానండి. ప్రీవియస్ గా నాకు వచ్చిన ఈ రొప్పు ఏదైతే ఉందో అది లేదు, చాలా నార్మల్ గా ఉందన్నమాట. చాలా ప్రోట్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. సో సార్ చెప్పినట్టుగా ఇంకా ఒక దీనిలోనే కాదండి, ప్రతి విషయంలో కూడా జెంట్స్ కి ఒక మంచి వండర్ఫుల్ ప్రోట్ అని చెప్పొచ్చు ట్రిపుల్ రూట్ కాఫీ. సో థ్యాంక్ యూ సజిల్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టెస్ట్ మనీ. సో నెక్స్ట్ నాగుల నరసింహ గారు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాగుల నరసింహ ఫ్రమ్ నల్గొండ. నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు జగన్నాథం సార్ చేశారు సార్, నల్గొండలో స్టార్ ర్యాంక్. జగన్నాథం సార్ గారు నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన ఆ ప్రోడక్ట్ కూడా నేను ప్లాటినం తీసుకొని రొసెంటా వాడాను, ఏసీ గార్డ్ వాడాను, ట్రిపుల్ రూట్ కాఫీ వాడాను, ప్లస్ అర్బనిజం కూడా వాడాను సార్. టోటల్ ఏంటంటే 6 ప్రోడక్ట్లో ఒక లేడీస్ లిఫ్ట్ మ్యాట్ ఒకటి లేడీస్ వాడతారు కాబట్టి రిమైనింగ్ 5 ప్రోడక్ట్లు వాడాను. ఎందుకంటే ప్రోడక్ట్లు వాడితేనే మనకు దాని ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది సార్. అసలు ప్రోడక్ట్ అనేది ఏంది, దాని నాలెడ్జ్ ఏది, దాని అనుభవం అనేది మనం వాడితేనే ఇతరులకు చెప్పొచ్చు సార్. మనం ఏదో మనం డబ్బుల కోసం తీసుకున్నాం, మార్కెటింగ్ కోసం కాకుండా ఎక్స్పీరియన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సార్. మనం తీసుకున్న అనుభూతి ఇతరులకు, మన స్నేహితులకు కానీ, లీడర్స్ కానీ, పేషెంట్స్ కానీ ఎవరికైనా మనం తీసుకున్న అనుభూతి చెప్తేనే వాళ్ళు తీసుకోవడానికి జరుగుతుంది సార్. యాక్చువల్లీ చెప్పాలంటే నేను హెల్త్ ప్రోడక్ట్లో ఫస్ట్ టైం సార్. ఇంతకుముందు ఏదో ఎప్పుడో హెల్త్ ప్రోడక్ట్ ఇంట్రెస్ట్ లేకుండా సార్. ఇప్పుడు నేను ఇది డైనస్ గ్లోబల్ హెల్త్ ప్రోడక్ట్ తీసుకున్నాక, నేను ఈ ప్రొడక్ట్స్ వాడినాక చాలా హ్యాపీగా ఉంది, చాలా మంచిగా ఉంది. ప్లస్ నాకు కూడా నా ఫ్రెండ్స్కు నేను చెప్పగానే ప్లాటినం తీసుకున్నారు, ఫ్యామిలీ ప్యాక్ వాడుతున్నారు. ఇంకో ఫ్రెండ్ కూడా ప్లాటినం తీసుకున్నారు, తనకు ఇంకా స్టాక్ రాలేదు సార్. తను రాగానే తను కూడా వాడి వేరే వాళ్ళకి షేర్ చేస్తూ ఉన్నారు. ఒకసారి వీడియో చేస్తారా సార్? వీడియో రాలేదు సార్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఆప్షన్ వస్తుంది చూడండి. ఓకే సార్. యాక్చువల్లీ డైనస్ గ్లోబల్లో నేను లాస్ట్ మంత్ 1 month అయ్యి సార్, మే నెలలో వచ్చాను. ప్లాటినం తోటి వచ్చాను. నేను వచ్చి ప్లాటినం మా ఫ్రెండ్స్కి ఇద్దరికి ప్లాటినం షేర్ చేశాను. ప్లస్ ఒక ఫిజియోథెరపీ డాక్టర్ కూడా మా కొడుకు అవుతాడు సార్, మనమడవుతాడు. ఫిజియోథెరపీ డాక్టర్ కూడా హర్బనిజం ఇచ్చాను, ట్రిపుల్ రూట్ కాఫీ ఇచ్చాను. ట్రిపుల్ రూట్ కాఫీ ఒక సింగిల్ ప్యాకెట్స్ ఇచ్చాను ఫస్ట్. ఈ సింగిల్ ప్యాకెట్స్ వాడి మీరు చూడండి, చూసినాకనే నెక్స్ట్ సెకండ్ ప్రోడక్ట్ అనగానే ఇమ్మీడియట్లీ ఆ ప్యాకెట్ మేమే లైవ్లో జగన్నాథం గారు నేను ట్రిపుల్ రూట్ కాఫీ ఇచ్చి గోరువెచ్చని వేడి నీళ్ళల్లో పోసి ఇవ్వగానే తన హాస్పిటల్లోనే ఇవ్వగానే అది తాగి రియాక్ట్ అయ్యి చాలా బాగుందని ఇమ్మీడియట్లీ ప్రీమియం తీసుకుంది సార్.
ఇమ్మీడియట్లీ చాలా బాగుంది కాఫీ పొడి, వండర్ఫుల్ బాగుందని ఇమ్మీడియట్లీ తీసుకున్నాను సార్. ఫిజియోథెరపీ డాక్టర్ నల్గొండ లోకల్లో ఉంటారు. ఇలాగా రియాక్ట్ అయ్యారు సార్. అతను కాఫీ పొడి ఏంటంటే చాలా బాగుంది. ఇన్ని కాఫీలు చూసినా ప్లస్ మనకు ఈ కాఫీ పొడి వల్ల కూడా సార్ ఈ టెస్టోస్టెరాయిడ్ పెరగడం ఒకటి చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఈ స్ట్రెస్ అనేది ఈ డాక్టర్లైనా, ఫిలిం యాక్టర్లైనా, మిడిల్ ఫ్యామిలీస్ ఎవరైనా ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో చాలా చాలా స్ట్రెస్, చాలా ఇబ్బంది పడుతుంది సార్. ఈ కాఫీ పొడి తాగడం వల్ల మనకు మగ పురుష లక్షణం ఏంటంటే ప్రతి ఒక్క వాళ్ళకు హ్యాపీగా ఫ్యామిలీ తోటి మంచిగా ఉండాలి అన్న నేతృత్వం తోటి ఈ స్ట్రెస్ పోవడం, ఈ మజిల్స్, ఈ కండరాలు ఇవి హ్యాపీగా ఉండడానికి కోసం ఇవి తీసుకున్నారు సార్ డాక్టర్. నేను కూడా తీసుకున్నాను. తీసుకున్నాక మంచి రిజల్ట్ ఉంది సార్. బాగుంది. డాక్టర్ కూడా నేను మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. ఎట్లా ఉందండి ట్రిపుల్ రూట్ కాఫీ అంటే వండర్ఫుల్ సార్, బాగుంది. ఒక డాక్టరు తన అనుభూతి చెప్పారు. ఈజ్ ఏ వండర్ఫుల్ ప్రొడక్ట్ ట్రిపుల్ రూట్ కాఫీ, చాలా బాగుంది. ఒక ప్యాకెట్ అయిపోయింది. మళ్ళీ నేను ప్లాటినం తీసుకోవడానికి మళ్ళీ ప్రొడక్ట్ పెట్టుకుంటాను. అందులో ఫస్ట్ నాకు కాఫీ కావాలి, ట్రిపుల్ రూట్ కాఫీ అని ఇలా చెప్పారు సార్. నెక్స్ట్ డే నేను ఆర్ఎంపీ డాక్టర్కు వెళ్ళాం సార్. ఆర్ఎంపీ డాక్టర్ కూడా మేము ఏం చేసామంటే ఒక ప్యాకెట్ ఇచ్చాం సార్, శాంపిల్ ట్రిపుల్ రూట్ కాఫీ ఇట్లా బాగుంటుందని. అయితే వాళ్ళకి చెప్పాం సార్ ఆల్రెడీ. వేడి నీళ్ళల్లో ఒక గ్లాసులో పోసుకొని వేడి మసిలిన నీళ్ళు పోసుకొని తాగాలని చెప్తాము. బట్ అక్కడ కన్ఫ్యూజ్ ఏంటంటే వీళ్ళు ఇద్దరు భార్య భర్తలు తెలియక వీళ్ళు యూట్యూబ్లో ఏదో చూసారంట, పాలల్లో కలుపుకొని ఇద్దరు తాగారంట. యాక్చువల్లీ లేడీస్ తాగకూడదని చెప్పాము. వాళ్ళు కన్ఫ్యూజ్లో భార్య భర్తలు పాలల్లో కలుపుకొని కాఫీ ఇద్దరు తాగారంట సార్ ఆర్ఎంపీ వాళ్ళు. బట్ నేను వెళ్ళిన రోజు మళ్ళీ చెప్పాను. చెప్తే ఏమన్నా అయితే సార్ ఏం కాదు సార్, బట్ వన్ టైము మీకు అది దాన్ని అంత ప్రాబ్లం ఏముండదు. నెక్స్ట్ డే నేను ఒకటి లేడీస్ తాగకూడదని మేడం చెప్పాను, వాళ్ళ డాక్టర్ గారు చెప్పాను. మంచిగా ఉంది సార్, చాలా బాగుంది సార్ అన్న. తను కూడా ఇమ్మీడియట్లీ 3 ట్రైప్యాడ్లు బేసిక్ తీసుకున్నారు సార్. అంటే అమౌంట్ ప్రాబ్లం. యాక్చువల్లీ ఒక ప్లాటినం తీసుకునే ఉండేది సార్ డాక్టర్. ఇమ్మీడియట్లీ వాళ్ళు ట్రైప్యాడ్ తీసుకున్నారు బేసిక్. నెక్స్ట్ టుడే ఈరోజు ప్లాటినం చేస్తారు సార్. ప్రొడక్ట్ బాగుంది. నా ముందరనే పేషెంట్లకు రొసెంటా గురించి ప్లస్ ఏసుగాడ్ గురించి, మన ప్రొడక్ట్లు కొల్లాజైన్ గురించి ఈ జగన్నాథ్ గారు ప్లస్ మాకు ఖమ్మం నుంచి నరేష్ గారు వచ్చారండి, మా అప్లైనర్ సీనియర్. తను వచ్చి చాలా వండర్ఫుల్ సెషన్స్ మోటివేషన్ చేశారు. చేయగానే ఇమ్మీడియట్లీ ట్రైపాడ్ తీసుకున్నారు డాక్టర్. ఆ వాడిన ప్రొడక్ట్ కూడా ఇతను చెప్పగానే ప్లాటినం తీసుకుంటున్నారు. మరియు ఇలాగనే నేను టోటల్లీ ఒక 6 మెంబర్స్ ఆర్ 4 మెంబర్స్ జస్ట్ 1 మంత్లో హైదరాబాద్ కూడా వెళ్ళాం సార్. హైదరాబాద్లో కూడా ఒక అతనికి పెరాలసిస్ ప్రాబ్లం ఉంది సార్. వాళ్ళ ఫాదర్కు పెరాలసిస్ కేసుకు, వాళ్ళ మదర్కు బొల్లి మచ్చ ప్లస్ మోకాల్లో గుజ్జు సార్. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు జగన్నాథం గారు నేను వెళ్ళాము. అక్కడ కూడా తను లక్ష్మణ్ గారు అని ఇంతకుముందు చాలా మెడిసిన్ వాడారంట వాళ్ళ ఫాదర్కు, రిజల్ట్ ఏం రావట్లేదు సార్ అన్నారు. మన ప్రొడక్ట్ ఇవ్వగానే ఇమ్మీడియట్లీ మన జగన్నాథ గారు ఏదైతే ప్లాన్ చెప్పారో ఇమ్మీడియట్లీ ప్రొడక్ట్ తీసుకుంటారు. ఇమ్మీడియట్లీ ప్రొడక్ట్ తీసుకున్నారు. ఒక 4 ప్రొడక్ట్ తీసుకున్నారు సార్. 4 ప్రొడక్ట్ తీసుకొని తన నాన్నకు వాళ్ళ అమ్మకు మా ముందే ఇమ్మీడియట్లీ సార్ ఏస్ గార్డు తాపించాము. రొసెంటా కూడా మార్నింగ్ ఈవినింగ్ హాఫ్ ప్యాకెట్ చెప్పాం సార్. ఇది వండర్ఫుల్. తను కూడా ఈరోజు ప్లాటినం చేస్తున్నారు సార్. మన ప్రొడక్ట్ విషయంలో 100% రిజల్ట్ ఉంది సార్. ఇది నేనైతే 5 ప్రొడక్ట్స్ వాడిన. మా ఇంట్లో కూడా లిఫ్ట్ మ్యాచ్ మా మేడం, మా పాప కూడా వాడుతున్నారు. చాలా వండర్ఫుల్ సెషన్ సార్. చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా ఇప్పటి వరకు ప్రజెంట్లీ నేను తీసుకొని 1 lakh అబౌవ్ తీసుకున్నాను సార్. జస్ట్ 1 మంత్ 31st లోపే 1 lakh తీసుకున్నాను. నెక్స్ట్ టుడే 62 lakhs తీసుకోవడానికి ఐ విల్ ట్రై 100% మస్ట్ సార్. ఎందుకంటే ప్రొడక్ట్లో దమ్ము ఉంది సార్. ప్రొడక్ట్లో దమ్ము ఉంది. మ్యాక్సిమం ఈరోజు 3 ప్లాటినం చేయడానికి ఐ విల్ 100% సక్సెస్ఫుల్ చేయడానికి ట్రై చేస్తున్నాను సార్. ఎందుకంటే జగన్నాథన్ గారు కూడా మాకు సీనియరు. తను 8 lakhs తీసుకున్నారు జస్ట్ 3 monthsలో. ఇక్కడ ఆరోగ్యం వస్తుంది, ఆదాయం ఉంది సార్. ఇక్కడ
ఆరోగ్యం, హెల్త్ ఆర్ వెల్త్ అనేది డైనస్ గ్లోబల్లో ఈ సెషన్ ఫస్ట్ క్లాస్ ఉంది సార్. నేను 18th రోజు కూడా మన లైవ్ లో శివ గారిని, ఈ మన సునీల్ సార్ ఆధ్వర్యంలో అయితేంది, శివ సార్ ఆధ్వర్యంలో అయితేంది, జగన్నాథన్ సార్ ఆధ్వర్యంలో అయితేంది, సల్మాన్ గారు మన అప్లైనర్ తన ఆధ్వర్యంలో అయితేంది, వీళ్ళందరినీ ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఒక కుటుంబ సముదాయంగా సంతోషంగా ఆనందంగా ఒక కుటుంబం ఎలా అయితే ఉన్నదో సార్, నా లైఫ్ టైంలో ఫస్ట్ టైం సార్ విజయవాడ సార్ మీ వాయిస్ రావడం లేదు చూడండి. కలవడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది సార్. ఆ నేతృత్వంలోనే నేను ఇచ్చేది, నాతో పాటు ప్లాటినం తీసుకున్న వాళ్ళని కూడా తీసుకొచ్చాను సార్. ప్లాటినం తీసుకొచ్చిన వాళ్ళని తీసుకొచ్చాను. ఫస్ట్ టైం సార్ కంపెనీ ఓనర్లను కలవడం నా లైఫ్ స్టైల్లో ఫస్ట్ టైం సార్. నాకు అప్పుడు నమ్మకం అనిపించింది సార్. ఒక ఇంత చాలా ప్రపంచం సృష్టించే ఈ ఇండియాలో లాంచింగ్ చేయడం అనేది చాలా హ్యాపీనెస్ అయింది సార్. ఒక మలేషియా కంపెనీని ఇండియాలో లాంచింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు సార్. చాలా చాలా అద్భుతమైన ఆ లాంచింగ్ లో కూడా మేము చాలా మంది లీడర్స్ పెట్టింది, చాలా మంది ఈ కంపెనీ ఎంప్లాయీలను కలవడము, అక్కడ ఉన్న ఆనందము మాకు టైం అనేది తెలియలేదు సార్. ఉదయం నుంచి మేము మధ్యాహ్నం వరకు రాగానే అదొక పెళ్లి తోరణలో ఒక 30-40 సంవత్సరాల క్రితము మన పాత కుటుంబకులు ఎట్లా కలిసి ఉన్నారో అంతకంటే గొప్ప ఆనందాన్ని పంచుకొని మేము చాలా మంచిగా ఉండే సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను దీన్ని ముందరికి వెళ్ళడానికి మరీ నేను ప్లాన్ చేసుకున్నాను సార్. ఈ రోజు నేను మలేషియా కావటానికి 100% ట్రిపుల్ ప్లాటినం 3 ప్లాటినం కొట్టడానికి నా లీడర్స్ రెడీగా ఉన్నారు, నేను రెడీగా ఉన్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన సునీల్ సార్ గారికి, లింగన్న గారు అయితే సెషన్స్ ప్రొడక్ట్ గురించి చాలా అద్భుతంగా చెప్పింది సార్. లింగన్న గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. సునీల్ సార్ గారికి, శివ సార్ గారికి, ముఖ్య విషయము జయరాజ్ సార్ గారు కూడా ఇది తేవడానికి, ఈ ఇండియాలో జయరాజ్ సార్ ఇది తేవడానికి తను కూడా మా లైఫ్ లాంగ్ జీవితాంతం రుణపడి ఉంటాము. ఇలాగనే మేము ముందు తోవడానికి మన జగన్నాథ్ అన్న గారితో మేము చిరకాలము మన డైనస్ గ్లోబల్లో రావటానికి కంకణం కట్టుకొని చాలా లీడర్లకు మరియు పేషెంట్ల కొరకు కూడా మేము చాలా సన్నద్ధం చేసినాం సార్. ఇంకా ముందు చాలా హ్యాపీనెస్ చేస్తాం సార్. ఈ అవకాశం ఇచ్చిన నాకు వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు. జై డైనస్ గ్లోబల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. డైనస్ గ్లోబల్ డీల్ విత్ కాన్ఫిడెన్స్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరసింహ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టెస్ట్ మనీ. సో ఈరోజు ఈవినింగ్ లోపు ఒక మంచి గుడ్ న్యూస్ వింటామని అనుకుంటున్నాను. సో మలేషియా ట్రిప్ మీరు అచీవ్ అవ్వాలి. ఓకే, సో ఆ గుడ్ న్యూస్ మేము ఈవినింగ్ లోపు వింటామని అనుకుంటున్నాము. సో ఇదే అండి. ఎస్ సార్, ఎస్ ఇదండి మనకి ఇది మన టెస్ట్ మనీ సెషన్ ఈరోజు. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఒక డైమండ్ అని చెప్పొచ్చు అండి ఇక్కడ. ఓకే, మహిమా గారు హ్యాండ్ రైస్ చేస్తున్నారు. ఓకే, మహిమా గారు మాట్లాడే ముందు ఒక చిన్న, నేను కూడా నా ప్రొడక్ట్స్ విషయం నేను చెప్తున్నా. ఉదయాన్నే రొసెంటా, సో నిద్ర లేవడంతో రొసెంటా స్టార్ట్ చేశాను. నైట్ జూమ్లో కూడా చూస్తుంటారు మీరు, మూజు తీసుకున్నాను. అండ్ రొసెంటా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే ఏమంటారు పాచినోటితోనే సార్ టంగ్ కింద వేసుకోవాలి. మార్నింగ్ రొసెంటా అయిపోయింది. ఆఫ్టర్ దట్ సన్స్, సో మన జూమ్ జరిగేటప్పుడే ప్రోడక్ట్ తీసుకున్నాను, అయిపోయింది. సో ఆఫ్టర్ దట్ ట్రిపుల్ రూట్ కాఫీ అండి, సో జెంట్స్ ఫేవరెట్ ప్రోడక్ట్. సో ట్రిపుల్ రూట్ కాఫీ కూడా ఇప్పుడు లైవ్లోనే తాగాను. సో ప్రొడక్ట్స్ మనం వాడితే ఆ ప్రోడక్ట్కి మనమే బ్రాండ్ అంబాసిడర్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. మహిమా గారు హ్యాండ్ రైస్ చేశారు కాబట్టి మహిమా గారు అడ్మిట్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి మేడం. Good morning, Diners family. My name is Mahima from మేడం Badvel. పాసిబుల్ అయితే వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి, పాసిబుల్ అయితే, అదర్వైజ్ యూ కెన్ కంటిన్యూ. My name is Mahima from Badvel, కడప డిస్ట్రిక్ట్. నా టెస్ట్ మోన్ ఏంటంటే,
నేను స్టార్టింగ్ 3 ప్రొడక్ట్స్ తీసుకున్నాను. అవి యూజ్ చేశాను. మా మదర్ యూజ్ చేసింది. నేను యూజ్ చేయలేదు. ఏంటంటే నాకు ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలన్నా చాలా అనుమానం ఎక్కువ. దేన్ని నమ్మను నేను. అలాంటిది మా మమ్మీ రొసాంటా యూజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఏమో కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయని అలా అని కొంచెం టెన్షన్ పెట్టింది. సార్‌కి ఫోన్ చేశాము. తర్వాత మా మమ్మీ ఒక 7 కేజ్ 1 ప్యాక్ కంప్లీట్ అయ్యే లోపల 7 కేజెస్ ఫ్యాట్ లాస్ అంటే వెయిట్ లాస్ అయింది. ఆమె తర్వాత హెర్బనిజం యూజ్ చేసింది. మా బ్రదర్ ఉన్నారు. మా బ్రదర్ చాలా ఎక్సర్సైజ్ చేశారు. చాలా అంటే ఆయన తెలియని ప్రోడక్ట్ ఏం లేదు. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో బాగా ఇంట్రెస్ట్ అన్నమాట మా బ్రదర్ కి. ఆయనకి ఏది చెప్పినా ఇట్లాంటివన్నీ చాలా చూస్తున్నాంలే, ఇవన్నీ ఫేక్ కంపెనీ, నేను చెప్పొద్దులే అనేసి చాలా సార్లు అనేవారు అనమాట. ఆయన బరువు వచ్చేసి 130 ఉన్నారు. ఆయన ఎక్కడ కాదు, ఓన్లీ స్టమక్ ఒకటే లా ఉండేది. చాలా అంటే అసలు ఆయనకి సైజ్ ప్యాంట్సే దొరకవు. డ్రెస్ దొరకాలన్నా చాలా కష్టం. ఎన్ని షాపులు తిరిగితేనే షర్ట్ దొరుకుతుంది, ప్యాంట్ దొరుకుతుంది. అలాంటిది నేను ఆయనకి మీరు నా కోసమన్నా యూజ్ చేయండి అన్న అనేసి ఒక స్టార్టింగ్ 1 బాక్స్ ఇచ్చాను. అది బలవంతంగా యూజ్ చేయండి అని అస్తమానం ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేదాన్ని. ఆయన 1 బాక్స్ యూజ్ చేసిన తర్వాత చాలా బాగుందిరా, నెక్స్ట్ బాక్స్ ఆర్డర్ పెట్టు, తీసుకుంటాను నేను అన్నారు. నాకు ఆకలి అవ్వట్లేదు. మామూలుగా అయితే ఆయన 3, 4, 5 టైమ్స్ 6 టైమ్స్ అయినా తింటా ఉంటాడు. ఆయనకి తినడం ఎక్కువ ఇష్టం. బయట ఫుడ్ ఎక్కువ, బిర్యానీ, చికెన్ అంటే ఆల్మోస్ట్ ఫుడ్ లవర్ అనమాట ఆయన. ఆయన నాకు ఆకలి అవ్వట్లేదు, అయినా నాకు కళ్ళు తిరగడం లేదు, నీరసం రావట్లేదు, ఇంకా ఎనర్జెటిక్ గా ఉన్నాను నేను అనేసి ఒక దాదాపు 6 to 7 బాక్సెస్ యూజ్ చేశాక ఆయన 130 ఉన్న వాళ్ళు 100కి వచ్చారు. ఆఫ్టర్ అండ్ బిఫోర్ ఫోటో ఉంది కదా సార్, సెండ్ చేస్తారు ఒకసారి. షేర్ చేస్తాను చూడండి మరి. ఆయన ఏం యూజ్ చేయకముందు ఇలా ఉన్నారు. అంటే నేను చెప్తూ ఉన్నప్పుడు బయట దిగారు, నా దగ్గర ప్రాపర్ ఫొటోస్ లేవు. సో నార్మల్ పంపించారు. ఇప్పుడు ఇలా ఉన్నారు. ఏంటంటే ఆయనకి ఓన్లీ స్టమకే ఉండేది. ఇది ఆయన హెయిర్ షూటింగ్ కోసం పెంచారనమాట. ఇప్పుడు ఇలా ఉన్నారు. ఇది మా అన్న టెస్టిమోనీ కోసమే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇది మై టెస్టిమోనీ. నాకేంటంటే నాకు ఒకటి స్కిన్ డిసీజ్ ఉంది. బయటికి ఎక్కడికి వెళ్ళినా ఫేస్ అంతా రెడ్డిష్ అయిపోతుంది. 1-2 డేస్ ఎక్కడ స్పెండ్ చేసినా ఫేస్ అంతా పింపుల్స్ వస్తాయి, యాక్నీ వస్తుంది. నేను ఏ ప్రోడక్ట్ అంటే ఇష్టంగా కొలాజిన్ తీసుకున్నాను. కొలాజిన్ ఆల్మోస్ట్ 8 బాక్స్ యూజ్ చేసి ఉంటాను. ఇప్పుడు బయట నేను 2-3 డేస్ స్పెండ్ చేసినా కూడా నా ఫేస్ రెడ్డిష్ అవ్వట్లేదు, చిన్న చిన్న పింపుల్స్ ఏమీ లేవు. చాలా అద్భుతంగా ఉంది కొలాజిన్. ఇది నా టెస్టిమోనీ. థ్యాంక్ యూ సార్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నోవా సార్ కి వెరీ వెరీ థ్యాంక్ యూ. అలాగే ఎంటైర్ టీమ్ కి థ్యాంక్ యూ అండి. ఓకే, మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టెస్టిమోనీ. సో మీకు పాసిబుల్ అయితే మీ బ్రదర్వి బిఫోర్ ప్రజెంట్ ఫుల్ ఫొటోస్ తీసుకోండి, ఇంకా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ స్వర్ణలత గారు హ్యాండ్ రైస్ చేశారు. మేడం అన్మ్యూట్ చేసుకొని మీరు మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయొచ్చు. మేడం స్వర్ణలత గారు హ్యాండ్ రైస్ చేశారు. స్వర్ణలత గారు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీవే ఇదండి ఈరోజు మన టెస్ట్ మనీ సెషన్. సో ప్రొడక్ట్స్ ని యూజ్ చేయండి, ఫస్ట్ రిజల్ట్స్ ని షేర్ చేయండి. ఓకే, సో నేను హాఫ్ శాచెట్ తీసుకున్నాను, మిగతా హాఫ్ శాచెట్ అంటే ఇది రెగ్యులర్ కాఫీ కాదండి. సో మన వీక్లీ వన్స్ మన ఫుల్ శాచెట్ తీసుకుంటే కనుక 1 వీక్ వరకు దీని రిజల్ట్స్ అనేది మనకి 1 వీక్ వరకు ఉంటుంది పవర్ అనేది. అండ్ లేదు మీరు హాఫ్ శాచెట్ తీసుకుంటే కనుక 3 డేస్కి ఒకసారి వాడుకోవచ్చు అండి. ఇది రెగ్యులర్గా యూజ్ చేసేది కాదు, ఎందుకంటే ఇది ఎక్కువగా మన బాడీ హీట్ జనరేట్ చేస్తుంది, మన బాడీలో హీట్ జనరేట్ చేస్తుంది కాబట్టి సో మనం రెగ్యులర్గా వాడకూడదు. ఓకే, సో వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్, హాఫ్ అయితే వీక్లీ ట్వైస్, ఫుల్ శాచెట్ తీసుకుంటే వీక్లీ వన్స్. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. సో ప్రోడక్ట్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. మీ ద్వారా 10 మందికి ఆరోగ్యాన్ని షేర్ చేస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ ఆదాయాన్ని కూడా సంపాదించుకునేటువంటి ఒక మంచి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇది డైనస్ గ్లోబల్. సో మార్కెట్లో ఎన్నో రకాల కంపెనీస్ ఉన్నాయి, ఎన్నో రకాల ప్రొడక్ట్స్ని యూజ్ చేసి కూడా చాలా మంది డబ్బులు పెడుతూ కూడా
వాళ్ళ ఆరోగ్యం కోసం ఎన్నో వేల రూపాయలు, లక్షల రూపాయలు వెచ్చించే వాళ్ళు ఉన్నారు. కానీ అటువంటి వాళ్ళకు కూడా సరైన ఆరోగ్యం బయట ఉన్నటువంటి కల్తీ ప్రొడక్ట్స్ ద్వారా వాళ్ళు మంచి రిజల్ట్స్ చూడలేకపోతున్నారు. అటువంటి వాళ్ళు మార్కెట్లో చాలా మంది ఉన్నారండి. మీరు ఈ ప్రోడక్ట్ని ఒక బ్రాండ్ అంబాసిడర్గా ప్రమోట్ చేస్తూ వాళ్ళ వరకు మీరు తీసుకెళ్తే మీ బిజినెస్ గ్రోత్ కావచ్చు, మీ పర్సనల్ గ్రోత్ కావచ్చు, మీ ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ కావచ్చు, ప్రతిదీ కూడా పాసిబుల్ అవుతుందండి. సో దయచేసి అవకాశాన్ని అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ప్రోడక్ట్ యూజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ యూజ్ చేస్తేనే మీకు ఆరోగ్యం వస్తుంది, దాంతో పాటుగా ఆదాయం వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ టుడే సెషన్ అండి. సో రెగ్యులర్గా మనకి ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి మండే టు సాటర్డే. మార్నింగ్ 5:30 నుంచి ట్రైనింగ్ సెషన్స్ ఉంటుంది. ఎవ్రీ సండే మనకి టెస్ట్ మనీ సెషన్ ఉంటుంది. సో ప్రతి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి, ప్రతి విషయాన్ని నేర్చుకోండి, షేర్ చేయండి. సో మన దగ్గర నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు బిజినెస్ చేయాలి అంటే కనుక. అదేవిధంగా ప్రోడక్ట్ వాడటం, దాని ఫలితం కూడా మనం పర్సనల్గా తీసుకొని ఉండాలి. ఓకే, సో ఇంకా ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అదర్వైజ్ మనం ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేసుకొని రేపు మనం మళ్ళీ ట్రైనింగ్ సెషన్లో అందరం మీట్ అవుదాం. ఓకే అండి, సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ అవర్ సెషన్ టుడే. సో అందరికి ఒకసారి అడ్మిట్ ఆప్షన్ ఇస్తాను. సో మన రెగ్యులర్గా ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. మన స్లోగన్ ఉంది కదా, మన స్లోగన్తో ఈరోజు మన సెషన్ని క్లోజ్ చేసుకుందామండి. సో అందరికి అడ్మిట్ ఆప్షన్ ఉందండి, ఒకసారి అడ్మిట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ కూడా ఆన్ చేసుకున్నారు. థ్యాంక్ యూ ఆల్. సో స్టార్ట్ చేద్దాం సార్. సో ఫస్ట్ మా స్లోగన్ 1 year 1 year 1 year 1 year 1 year కాదు సార్, 10 year సంవత్సరం కావచ్చు, ఈ సంవత్సరం కాకపోవచ్చు, ఏ సంవత్సరం అయినా 10 years సంపాదించాలి. 1 year కి 10 years సంపాదించాలి. సో 1 year 10 year. ఓకే, 1 year 10. yes. Dynus Global, Deal with confidence. Dynus Global, Deal with confidence. deal with confidence. Yes sir, thank you sir, thank you so much. మళ్ళీ మనందరం రేపు టెస్ట్ మన రెగ్యులర్ ట్రైనింగ్ సెషన్